ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్. అతను మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ బిగ్ బాస్ తన జర్నీ ఈ 4 వారాలు ఎలా నడిచింది, ఎలా గడిచింది, ఎన్ని ఘట్టాలను దాటుకొని వచ్చారు, అసలు కంటెస్టెంట్లు అందరూ కరెక్ట్గా ఉన్నారా, లేదా మాస్క్ మ్యాన్ని మాస్క్ ఆళ్ళు తీసుకున్నారా, ఇలాంటివి మనకు తెలియని విషయాలు ఈయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ హరీష్, హరిత హరీష్ గారు, ఆర్ మాస్క్ మ్యాన్, ఆర్ హరీష్, ఆర్ నిజమైన మాస్క్ వేసుకున్న హరీష్ అని అన్న ఏమని పిలవాలి మిమ్మల్ని యాక్చువల్గా? మీరు ఎన్నన్నా అన్నిటికి సరిగ్గా సమాధానం ఇచ్చేస్తా. ఇప్పుడు ఎందుకంటే బీ ఫియర్లెస్ బీ రాసుకుని స్ట్రాంగ్. నేను ఏదైతే ఉందో ఆ, అదే హుడీస్ నేను కొనుక్కున్నా. ఆ. ప్లాన్ అంటే చేసుకుని. వేసుకోవడం వేరు, కొటేషన్లు మోటివేషన్లు అది అన్ని లోపల వేసుకోవడం ఉన్నది వేరు. బయటకు మీ అందరికి కనపడాలి కదా! యాక్షన్స్ రూపంలో కనపడితే అట్లీస్ట్ వర్డింగ్ రూపంలో కనబడుతది కదా! అంటే మనం చేసేది ఎవరికి కనపడాల్సిన అంటే అవసరం ఏం లేదు. కాదు ఉంటేనే వచ్చేది. ఉందంటారు. ఉంది. చూసారు కదా! ఇంకా చూస్తారు ముందు ముందు. ఓకే, నేను ఇంట్రో చెప్తున్నప్పుడు ఒక ఒక సారీ మాట. పాపం హాయ్ చెప్పలేదు. ఏ, హాయ్, హాయ్. కమ్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్. బ్రింగ్ ఇట్ ఆన్. బ్రింగ్ ఇట్ ఆన్. కమ్ ఆన్. నేను ఇంట్రడక్షన్ చెప్తున్నప్పుడు మనతో ఉన్న అతను హరీష్ అన్న, అతను అని అన్న ఏమన్నా ప్రాబ్లమా? అంటే అదే చెప్తున్నా కదా! మీరు అతనని పిలవండి, ఏదన్నా పిలవండి. ఓకేనా? తర్వాత నేను అనేవి కూడా తీసుకునే కెపాసిటీలో మీరుండాలి. ఓకే, డన్. అదే చెప్పా కదా! మీరు ఒక మెట్టు దిగజారినప్పుడు నేను జారుడు బల్లలాగా ఇంకా కింద జారుతా. కానీ అదేంటంటే ఆ డెకోరం మెయింటైన్ చేయాలి కాబట్టి నేనిప్పుడు లైఫ్‌లో నేర్చుకుంది ఏంటంటే పరిణితి అంటాం కదా! ఓకే. అదేంటంటే ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మర్యాద ఇవ్వండి, మర్యాద పుచ్చుకోండి. అందుకనే మీరు అని అందరూ సంబోధిస్తున్నారు. నన్ను నువ్వనే ఏకవచనం సంబోధించిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకన్నా వయసులో చాలా పెద్దోళ్ళు ఉండాలి. లేకపోతే నేనంటే చాలా అమితమైన ప్రేమ ఉండాలి. ఆ ర్యాపో రిలేషన్, ఫ్రెండ్‌షిప్ ఉండాలి. ఓకే. అయన్నీ లేనప్పుడు మీరు అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటది రిలేషన్. ఓకే. నువ్వు అంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఐ విల్ యాక్సెప్ట్. ఎందుకంటే నేను అలాంటి పర్సన్స్ని చూశాను. లైక్ అమ్మాయిలు కొంతమంది నువ్వు అంటే ఫీల్ అయ్యే అమ్మాయిలు ఉన్నారు. కానీ అబ్బాయిలకి నువ్వు అంటే ఫీల్ అయ్యే అబ్బాయిలు నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు కలవలేదు. ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అతనిలో తప్పు ఏంటో నాకు అర్థం కాల. వారు ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇప్పుడు అక్కడ చెప్పడం కుదరదు. ఇప్పుడు చెప్తాను. ఒక థర్డ్ పర్సన్ మనం అడ్రస్ చేసేటప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదువుకుని పూర్తిగా తెలుగు రావట్లేదు, హిందీ రావట్లేదు, ఇంగ్లీష్ వచ్చి ఏది వచ్చి రావట్లేదు, క్లారిటీ ఉండట్లా. వారు, ఆయన, అర్థం కాల. అతను అగైన్ మళ్ళీ ఏకవచనం. ఇప్పుడు ఏం చేస్తా అంత సీరియస్ కాంటెక్స్ట్ కూడా ఇప్పుడు అబ్జర్వ్ నేను ఆ బౌండరీస్ మెయింటైన్ చేస్తున్నట్టు వెరీ కాన్షియస్ గా ఉంటాను కదా. అది మనం కూడా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. అది చెప్పట్లాగా డిగ్నిటీయా డర్టీయా అది మన కాల్. నేను డిగ్నిటీగా ఉందామని ట్రై చేస్తున్నా. ఇంకోటి మీరు సంబంధించి మాట్లాడుతున్నా. నేను ఉదాహరణ చెప్తా. ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి నిజమైన కారకులు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన మా తమ్ముడు కొలీగ్. నాకు రూమ్మేట్ 2007, 8, 9 ఐ థింక్ అప్రాక్సిమేట్లీ. అప్పటి నుంచి నాకు అంత చనువు నాకు రూమ్మేట్ అయినా కూడా ఏ రోజు కూడా నువ్వు అనేది రాలేదు. జగన్ మీరు ఇవాళ రోజుకి కూడా అలానే నువ్వు అని మాట్లాడే ఫ్రెండ్స్ నాకు కొంతమంది ఉన్నారు ఏకవచనంతో. తప్పలేదు చెప్పలే కదా. ఇప్పుడు రిలేషన్ ర్యాపో. ఇప్పుడు జగన్మోహన్, ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మీరని పిలుస్తా. ఆయన జగన్మోహన్ రెడ్డి అని ఎలా అయితే అన్నారు, అతను జగన్మోహన్ రెడ్డి. తప్పేంటి? అది ఏమైపోయిందంటే చెప్పలా కొంతమందికి మీద అభిమానం, గౌరవం ఉన్నా కూడా మీరు దగ్గర ఉండిపోతే కొంతమంది నువ్వు వరకు వెళ్తుంది. అండ్ ఇంకొకటి నాకు ఇది చెప్పేటప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇచ్చారు. మీరు అనండి పర్లేదు, కానీ నేను అనాల్సి వస్తుంది అని అన్నారు కదా. అంటే అది క్లారిటీ ముందే ఎందుకు ఇవ్వలేదు? అగ్ని పరీక్షలు ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చా కదా. ఏమని? అరే అసలు ఫస్ట్ నుంచి డే 1 నుంచి అందరికి క్లారిటీ ఉంది. ఏమని? అతను కూడా అనొద్దు. అరే అసలు ఫామ్ రాసినప్పుడు ఫామ్ లో కూడా ఉంది కదా. అంటే ఇప్పుడు అప్పుడు ఏం చేయాలంటే నేను ఒక పెద్ద ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తెలుగు ఏదైతే ఉందో పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష, మధ్య బాల శిక్ష అని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ అక్షరాలు మొత్తం మాల మొత్తం తయారు చేసి ఇవ్వాలి. అంత టైం లేదు కదా శివ చెప్పండి మీరు. సో కాబట్టి ఆ మర్యాదపూర్వకమైన మాటలు అది మీరు మాట్లాడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అది చెప్పట్లా డిగ్నిటీ అండ్ డర్టీ. అని ఇంకో విషయం చెప్పాలి. ఒక గొప్ప ఆయన, పెద్ద ఆయన, మన ఇండస్ట్రీకి 2 కళ్ళులో ఒక కళ్ళు ఆయన. బ్రదర్ ఎలా ఉన్నారు మీరు?
చూసారు కదా, ఆ! చూడు. అవునా కదా? హ్మ్. ఆదర్శంగా తీసుకుని చాలా మంది ఉంటారు కదా. హ్మ్. సో అలా కొంతమంది పెద్ద పెద్ద దిగ్గజాలను చూసినప్పుడు మనం కూడా ఏంటంటే ఒక డెకరం మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో హ్మ్. లైఫ్లో నేర్చుకున్న లెసన్స్ హ్మ్. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్, ప్రతి జీవి కూడా ఇంపార్టెంటే. హ్మ్. చిన్న అని పెద్ద అని కాకుండా మీరు అని సంబోధించి మాట్లాడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రిలేషన్. బావుంది బ్రో. మీరు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి, ఇంత రెస్పెక్ట్ కోసం మాట్లాడుతున్నారు కదా! మరి 'నాగార్జున' గారు ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తి. ఒక హోస్ట్ 'బిగ్ బాస్' సీజన్‌కి హోస్ట్. ఆయన ముందు కాలేసుకొని కూర్చోవడం అది రెస్పెక్ట్ అంటే అక్కడ లేదా రెస్పెక్ట్? పుష్ప సినిమా మీరు బ్యాన్ చేస్తారా? 'పుష్ప' సినిమాకి నాకు సంబంధం లేదండి అదే బ్రో ఇప్పుడు. చాలా అని మీకు అర్థమైపోయింది కదా మ్యాటర్. నేనన్నది మీ మీకు పాయింట్. అర్థమైంది కదా మ్యాటర్. నేనన్న పాయింట్ నేను ఏంటంటే డైలాగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అహా! నాకర్థమైంది. నేనన్న పాయింట్ మీది. అంటే శివ అది కూడా ఇప్పుడు చెప్తా. నా నోరు నా ఇష్టం నేను ఏదైనా నో అంటానని నో కూడా శివ అనొచ్చు. అక్కడ చూడాలి మీరు. సోఫా మీద కూర్చున్నప్పుడు మీరు కూడా హౌస్‌లో ఉండొచ్చారు కదా. ఆ! ఆ! సోఫా మీద కూర్చున్నప్పుడు హ్మ్. ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్‌లలో హ్మ్. చాలా ప్లేస్ కన్‌స్ట్రెయింట్ ఉంటది. హ్మ్. ఒక ఎడ్జ్‌లో కూర్చోవాల్సి వస్తది. మీరు సుమన్ శెట్టి గారిని చూస్తే పాపం చాలా ఎడ్జ్‌లో కూర్చొని ఉంటారు. హ్మ్. 2 నాకొక మెడికల్ కండిషన్ ఉంది. హ్మ్. ఓకే. మీకు తెలుసో లేదో నాకు సర్జరీ అయిన తర్వాత నుంచి నా కాలు కింద కన్నా కూడా పైన ఇంక్లినేషన్‌లో ఉండాలి. హ్మ్. సో, ఈ 2 రీజన్స్. హ్మ్. 3 నేను ఇంకొకటి కూర్చునే కంఫర్ట్ బేస్ చేసుకొని కూర్చుట. హ్మ్. డిస్‌రెస్పెక్ట్ అనేది హ్మ్. లోపల మనసులో ఏ మూలన కూడా ఉండదు నాకు. హ్మ్. అందరికన్నా ముందు సార్ రాగానే ఫస్ట్ లేసి నుంచునేవాళ్ళు వినరు. కాబట్టి పాత ఫుటేజ్ ఎక్కడైనా సరే ఏ వీకెండ్ ఎపిసోడ్ ఓపెన్ చేసి చూడండి. హ్మ్. టక్కున నా కాలు కండిషన్ బాగోకపోయినా నొప్పున్న ఫస్ట్ లేసి ఆ గౌరవం, మర్యాద, ఆ అభిమానం, ప్రేమ అనేది నా మాటల్లో, నా చేతల్లో కనబడుతది. హ్మ్. అక్కడ వేరు వేరు రీజన్స్ వల్ల హ్మ్. మనం కూర్చున్నప్పుడు డ్రెస్సో లేకపోతే కంఫర్ట్ వల్ల అలా కూర్చునే తప్ప హ్మ్. అసలు కాలేసి కూర్చుంటం అనేది మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలోనే అది పట్టించుకుంటారు ఇయన్నీ. హ్మ్. అభివృద్ధి చెందిన దేశాల్లో కాలేసి కూర్చున్నావా, అలా కూర్చున్నా, ఇలా కూర్చున్నా ఏం పట్టించుకోరు. వెరీ సివిలైజ్డ్ అండ్ వెరీ డెవలప్డ్ కంట్రీస్. హ్మ్. సింపుల్ లాజిక్. మీరే డెవలప్ అవ్వలేదు. ఇంకా ఆళ్ళ గురించి మళ్ళీ మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. డెవలప్ అయ్యాను కాబట్టి అతనంటేనే కాలేసి మీరు కూర్చున్నా. తప్పంటున్నారు. అక్కడేమో అతనేంటి ఏదైనా అదే అనొచ్చు. కాలు మీద కాలేసి కూర్చుంటం చాలా బావుంటది. ఆహా! అంటే అక్కడ ఇంగ్లీష్‌లోని కొన్ని మామూలుగా డైరెక్ట్‌గా ఎఫ్ వర్డ్స్ వాడతారు. హ్మ్. అలాంటి వర్డ్స్ అంత డెవలప్ సీ అయింది. ప్రతి మీరు అతనంటేనే ప్రతి పట్టించుకోరు. ప్రాంతంలోంచి ఉన్న బ్యూటీ తీసుకోవాలి. ఆ! అవునా కాదా? ఆ! మంచే తీసుకోవాలి. ఆ! సో, మంచే తీసుకున్నా కాబట్టి ఎఫ్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేయట్ల. ఆ! ఫారెన్ నుంచి ఎఫ్ తీసుకోవట్ల. హ్మ్. హ్మ్. ఓకేనా? సివిలైజేషన్ ఎలా ఉంటదో అక్కడ సివిలైజ్డ్‌గా ఎలా అంటే అక్కడ ఉంటారని అది అన్నోన్ పర్సన్స్ తీసుకున్నాం. కూడా హాయ్ చెప్పుకుంటారు. మంచిగా మాట్లాడుకుంటారు. జస్ట్ ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు. మీకో విషయం చెప్పనా? ఆ! సరే మీరు అడిగారు కదా! హ్మ్. ఇందాక మీ కెమెరామాన్ వచ్చి కెమెరా హెల్ప్ చేస్తున్నా. ఎవ్వరున్నా సరే థాంక్ యూ బ్రదర్. థాంక్ యూ. నేను ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటానో ప్రతి ఒక్కళ్ళని ఎలా పలకరిస్తానో నాకు తెలుసు. హ్మ్. సింపుల్. ఓకే. బ్రో నాకు ఇందాక నుంచి అడగాలని ఉంది. అడగండి. అదే నిన్న మీ ప్రెస్ మీట్ చూసినప్పటి నుంచి నేను అడగాలనుకుంటున్నా. అరే! మీరు ఇప్పటి నుంచి అడగలేకపోతున్నారేంటి శివ? ఎందుకు వణుకుతున్నారా? తొణుకుతున్నారా? అని అనుకుంటున్నా. అడగాలి మీరు. కమ్ ఆన్ అదే బ్రింగ్ ఇట్ ఆన్. బ్రో ఇప్పుడే స్టార్ట్ చేసాం. అప్పుడే వణుకుడు దాకా అరే! నాకు ఎళ్ళిపోయారా? ఫస్ట్ బాల్ నుంచి యార్కర్‌లు, బౌన్సర్‌లు ఇష్టపడతాను శివ. నేను సిక్స్‌లు కొడతానికి రెడీగా ఉంటా నేను. అది ఎప్పుడు పడితే నేను అప్పుడు ఫస్ట్ డిఫెన్స్ కొట్టకూడదు. అలా ఆడతాననుకుంటారేమో. కొడితే ఔట్ అయిపోతారు బ్రో. అసలే చేద్దాం. అదే పిచ్ హిట్టర్ నేను. యాహ్! యాహ్! పిచ్చిగా ఉంటది హిట్టింగ్. యాహ్! మీరు ఈ ఇంటర్‌వ్యూస్ అంటే లైక్ హ్మ్. 'బిగ్ బాస్' ఎళ్ళక ముందు ఇంటర్‌వ్యూస్ ఇచ్చేటప్పుడు హ్మ్. మిమ్మల్ని ఇది తీసేసారు. హ్మ్. అంటే ఫుల్ గుండున్నప్పుడు తీసేసారు. హ్మ్. గాగుల్స్ పెట్టుకొని వచ్చేవాళ్ళు కాదు. హ్మ్. అంత ఇది మెయింటైన్ చేసేవారు. హ్మ్. ఇప్పుడు గాగుల్స్ అవన్నీ ఎందుకు? కళ్ళు గలకలు ఏమైనా ఉన్నాయా? మీకు ఇన్ఫెక్షన్ అంటుతదేమో అని. లేకపోతే మీలో ఉన్న తేజస్సు చూడలేనని జెప్పి. కాదు. ఎందుకు బ్రో? బావుందా హ్యూమరు? మామూలుగా ఎందుకు? హ్యూమర్ బావుందా? ఇప్పుడు జెప్తా. వాస్తవం జెప్తా. హ్మ్. నేనొచ్చినప్పటి నుంచి యాక్చువల్‌గా నాకు కొన్ని ఫిజికల్ కండిషన్‌లో డాక్టర్ దగ్గరికెళ్ళే టైం లేక మీడియాకి గౌరవం ఇచ్చి, రెస్పెక్ట్ ఇచ్చి హ్మ్. ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్ ఇస్తాను. నిద్ర లేకపోయినా హ్మ్. కళ్ళు బాలేదని జెప్పి పెట్టుకున్నాను. ఫస్ట్ రీజన్. స్టైల్ ఫ్యాక్టర్‌తో లాగా కొట్టుకొచ్చేస్తున్నాను. అది యాక్చువల్లీ నేనన్న 2 వర్డ్ కాదు గాగుల్స్ కానీ, అడిగారు కాబట్టి గాగుల్స్ నేను చెప్పేసా. అడిగిన పాయింట్ కాదు కానీ కిందకి వచ్చిన కామెంట్స్. అరే! నేను ఏమైందా? కామెంట్స్ అడిగే చెప్పే ప్రతి బ్రదర్‌కి నేను జెప్పేస్తాను. హ్మ్. హ్మ్. ఓకే. ఫస్ట్. నెక్స్ట్ మీరడిగిందేంటి నాకు? స్పెట్స్ ఎందుకు? స్పెట్సే చెప్పా గదా! ఇదెందుకు? ఆ! ఇదెందుకు? ఆ! ఇది నేను చెప్తున్నా. ఇది ఒక మేనరిజం లాగా మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే క్యారీ చేస్తూ ఉన్నారు కొన్ని రోజుల నుంచి. హ్మ్. ప్లస్ ఈ మధ్య కాలంలో గుండంకుల్ హ్మ్. బాడీ షేమింగ్ కాదంట గదా! హ్మ్. ఇక నేను బాడీ షేమింగ్ కాదంటే నేను చాలా మాటలు మాట్లాడగలను. శివ మీకు తెలుసో లేదో. హ్మ్. ఇదే హ్మ్. హరిత హరీష్ కాకుండా, హృదయ మానవ్ కాకుండా ఒక 10, 20 సంవత్సరాల కిందటైతే హ్మ్. ఎదుటోళ్ళు బాడీ షేమింగ్ చేసే లోపల నేను మొత్తం సోల్ షేమింగ్ చేసేవాడిని. సోల్ హ్మ్. అంటే తెలుసు కదా! హ్మ్. హ్మ్. అంతరాత్మ కూడా షేమ్ చేసేవాడు. పప్పి షేమ్ అయిపోయేవాళ్ళు. కానీ దానివల్ల మనిషి ఒక మనిషి ఎలా ఎఫెక్ట్ అవుతాడు, హ్మ్. పర్సనాలిటీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతది, డెవలప్‌మెంట్ అవ్వకుండా హ్మ్. మనిషి లైఫ్స్ ఎలా స్పాయిల్ అవుతారని నేను ప్రత్యక్షంగా చూసాను కాబట్టి, హ్మ్. ఎవ్రి లైఫ్ మ్యాటర్స్ అని తెలుసుకున్నాను కాబట్టి, ఆ హ్మ్. పరిణితి వచ్చింది కాబట్టి ఎవరు అనట్లేదు. అది. నాకొక సెకండ్ పట్టదు శివ. హ్మ్. హెయిర్ తీయడానికి 2 సెకండ్లు కదా! అవును. ఎదుటోడిని పప్పి షేమ్ చేయడానికి ఒక సెకండ్ పడతది కదా! హ్మ్. చేయట్లేదు. హ్మ్. అందుకే మర్యాద ఇస్తున్నాను నేను. ఓకే. అందుకే మీరు అవు అని కూడా అవును. సంబోధించడం కొన్ని అవునవును. సంవత్సరాల నుంచి అవును. మొదలుపెట్టాను నేను. అవును. ఇప్పుడు మీరు ఈ హుడీ ఏసుకోవడానికి రీజన్ మిమ్మల్ని అలా పిలుస్తున్నారని. ఆబ్వియస్‌గా అదొక రీజన్. అదొక వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి స్టైల్ ఫ్యాక్టర్. ఒక మేనరిజం మెయింటైన్ చేస్తున్నా.
మీరు నమ్ముతారు లేదు, ఇందాక మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఛానల్‌లో ఆటోలో నేను వస్తున్నా, ఓ పక్క నుంచి ఒక అతను వెళ్తూ కూడా హ్మ్. మాస్క్ మ్యాన్ కదా! హ్మ్. ఓహ్! వావ్! భలే గుర్తుపెట్టారు బ్రదర్. థాంక్ యూ అన్న. సో ఒక 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 బాడీలో లుక్ వచ్చేసింది కాబట్టి అదొక రీజన్ కూడా కారణం అది. మీ 'బిగ్ బాస్' హౌస్‌లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నేనే కెమెరా. ఆ! మరి 'బిగ్ బాస్' హౌస్‌లో నా వాటర్ బాటిల్ హెచ్‌హెచ్ అని రాసుంటది. ఓకే. మీకు 3, ఎవరు 3 చెప్పానా? హ్మ్. వావ్! సూపర్. ఓకే. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అని అర్థమవుతుంది మీరు చెప్పిన కరెక్ట్. ఆన్సర్‌లో. కరెక్ట్. మరి మీకెందుకు బ్రో 'బిగ్ బాస్‌లో' కంటెస్టెంట్స్ అందరూ మీకు స్టాండ్ తీసుకోవాలి? ప్రియా దగ్గర నుంచి అంటే ఎందుకు బెస్ట్ స్టాండ్ ఫ్రెండ్స్ ఎక్స్‌పెక్ట్ అదే చేశారు? చూసారా శివ, హ్మ్. ఇలాంటి దోగలాపన ఉండటం సొసైటీలో ఉంటేనే ప్రాబ్లమ్. హ్మ్. స్టాండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కోసం తీసుకుంటారా? ఆ! ఆ! ఉన్న శివ ఒక మాట అడుగుతున్నా. మీరు శివ నార్మల్‌గా శివ మాట్లాడతారు. నార్మల్ కాదు. మీతో మంచిగా మాట్లాడతారు కొంతమంది. లేదు. మీరు శివ ఒక ఆళ్ళతో మాట కొంచెం అడుగుతా. శివ, ఒక మాట. శివ ఒక మాట అడుగుతా. ఒక మాట. శివ ఒక మాట నేను అడుగుతా. నా క్వెషన్ లేదు కంప్లీట్ లేదు చేసేయండి. శివ, నేను మిమ్మల్నే అడుగుతున్నా క్వెషన్. హ్మ్. నేను మీ బెస్ట్ ఫ్రెండ్ కాదు. హ్మ్. నేను బయటెళ్తున్నా. హ్మ్. నన్ను ఎవడో వచ్చి పొడిచి వెళ్ళిపోయాడు. హ్మ్. మీరొచ్చి సపోర్ట్ తీసుకొని స్టాండ్ తీసుకుంటే బెస్ట్ ఫ్రెండ్ అయితేనే కాపాడతారా? లేదు అలాగేం లేదు. మిమ్మల్ని నేను కాపాడతాను. అది హ్యుమానిటీ. దాన్నేమంటారు స్టాండ్. ఆ! స్టాండ్ అంటారు. దాన్నే అంటారు. దాన్ని స్టాండ్ రైట్ అంటారు. టైమ్‌లో స్టాండ్. హ్యుమానిటీ అంటారు. హ్యుమానిటీ ఎళ్లి ఎలా హెల్ప్ అవుతది? చేసి కొంతమంది హెల్ప్ చేస్తారు. కొంతమంది సరే ఓకే. నా ఎళ్ళిపోతారు. విషయంలో పొడవడం కాదు. ఎవరో ఒకరు తప్పు చేశాడు. అవును. స్టాండ్ తీసుకుంటారా? తీసుకోరా? ఆ! తప్పుంటే తప్పని అది చెప్తా. పర్సనాలిటీ. మనిషి యొక్క పర్సనాలిటీ అక్కడే బయటపడతది. హ్మ్. నేనేంటి తెలుసా? అదే అంటున్నా మీ పర్సనాలిటీ నేను అదే చెప్తున్నా. అదే అంటున్నా. మీరు అదే అందరితో శివ. మంచిగుంటున్నారు. వాళ్ళనే మన నామినేట్ ఇగో మన చేస్తున్నారు. చెల్లైతే ఇదిగో మన చెల్లైతేనే పక్కన ఆ! ఎవడైనా కామెంట్ చేస్తే రెస్పాండ్ అవుతాను. ఆ! మన చెల్లి కాకపోతే రెస్పాండ్ అవ్వను అని అంటాం చూసావా? ఆ! అది వాళ్ళ పర్సనాలిటీ బయటపడతాయి. నా విషయం ఏంటి తెలుసా? ఆ! నా చెల్లి అయినా అవ్వకపోయినా, ఆ! నా ఫ్రెండ్ అయినా అవ్వకపోయినా, ఆ! నా శత్రువు అయినా సరే హ్మ్. నేను స్టాండ్ తీసుకోవాల్సినప్పుడు స్టాండ్ తీసుకుంటా. దట్స్ మై క్యారెక్టర్ అండ్ మై పర్సనాలిటీ. అంటే మీలాగా అందరూ ఉండలేరు కదా! అందుకే కదా నేను డిఫరెంట్ అంటున్నాను. ఆ! మరి మీలాగా ఉండమంటారు కొంతమందిని. ఎవరు? మీరే. ఒకటి చెప్తున్నా. హ్మ్. రైట్, రాంగ్ పక్షాన నిలబడాలి. హ్మ్. నేను రైట్ ఏదైతే ఉందో దాని పక్కన నేను నిలబడమని మీరు అడుగుతున్నాను. నిల్చుంటారు. హ్మ్. వాళ్ళలా నిల్చోరు. అందుకే అర్థమైపోయింది. కానీ మీరు ఆళ్ళు తప్పని నామినేట్ ఇప్పుడు అందుకే చేస్తారు కదా! చెప్తున్నాను వాళ్ళనే. కదా! ఎన్నో సంవత్సరాలు వాళ్ళ సెలబ్రిటీస్ అయ్యి, వాళ్ళకి ఎంతో స్టార్డమ్ ఉండి, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పీఆర్‌ల వల్ల హ్మ్. వచ్చే ఓట్లు. హ్మ్. అర్థమైందా? వాళ్ళ లుక్స్ వల్ల. హ్మ్. నాకేం పీఆర్ లేదు, ఎటువంటి కొలాబరేషన్ లేదు. ఎవ్వరిని నోరు తెరిసి ఓటేయమని కూడా అడగలేదు. హ్మ్. అగ్ని పరీక్షలో ఫార్మాట్‌లో ఒక్కసారి అది తప్పదనుకున్నప్పుడు అడిగాను తప్ప, హ్మ్. ఎవ్వరిని అడగల. మా ఫాదర్‌ని కూడా ఓటేయొద్దని చెప్పన్నా. హ్మ్. దట్ ఈస్ మై క్యారెక్టర్. ఓకే. బట్ అయినా ఎందుకు ఓటేస్తున్నా తెలుసా? హ్మ్. ఇదే క్యారెక్టర్ కాబట్టి నేను స్టాండ్ తీసుకునే విధానం, హ్మ్. నేను పాయింట్స్ పెట్టే విధానం, నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ జెన్యూన్. ప్యూర్ హార్ట్. యాహ్! పియూఆర్‌ఈ. హ్మ్. పూర్ హార్ట్ కాదు. హ్మ్. అర్థం కాలా? హ్మ్. సో, దిస్ ఈస్ మీ. నేను చెప్తున్నాగా కంకర్రాళ్ళు, గురకరాళ్ళు కుప్పటి దొరుకుతాయి. హ్మ్. డైమండ్స్ ఆర్ వెరీ రేర్, హ్మ్. ప్రెషియస్. హ్మ్. సో, ఎక్కువ దొరకవు. సో, హ్మ్. ఐ యామ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే. అంతే సింపుల్. మీరు అదే ఏదైతే ఈ పాయింట్ అన్నారో, నేను ఓటు వెయ్యండి అని అడగనని ఏదైతే అన్నారో, లైక్ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారా? ఓటు అడగకండి జనాలని? ఇంట్లో వాళ్ళంటే? అంటే మీ ఆ ఇంట్లో వాళ్ళు. క్వెషన్ అంటే క్వెషన్ చాలా కరెక్ట్‌గా ఉంటే మీ ఎవరని మీ స్పెసిఫిక్. వైఫ్ గారికి గాని, ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ చేసే వాళ్ళకి గాని ఓటెయ్యండి అని ఎవరిని జనాలను అడగకండి అని చెప్పారా? నేను ఇంట్లోంచి ఎళ్ళే వరకు హ్మ్. నేను ఎవ్వరిని ఓటేయమని అడగల. హ్మ్. ఓటేయమని అడగద్దని కూడా చెప్పా. చెప్పారా? ఇంట్లోంచి ఎళ్ళే వరకు. మరి హౌస్‌లో తర్వాత ఉన్నప్పుడు? బయట అది చెప్తున్నా కదే. హ్మ్. నేను ఇంట్లోకెళ్ళిపోయిన తర్వాత బయట ఏం జరిగినా నాకు తెలీదు. హ్మ్. మరి ఓట్ ఫర్ మీ అని పెట్టారు మీ ఇన్‌స్టాలో. ఎవరు? ఏ డేట్‌లో పెట్టే ఉంది ఒకసారి చెక్ చేయండి. ప్రతిసారి ఉన్నాయి. అదే శివ. హ్మ్. నేను మెయిన్ హౌస్‌లోకి ఎళ్ళక ముందు హ్మ్. నా ఆధ్వర్యంలో ఉన్నంత సేపు వరకు నేను ఎవ్వరిని ఓటు అడగలేదు. హ్మ్. ఈ విషయం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తా శివ. మోస్ట్ పర్సనల్ విషయం చాలా మందికి తెలీదు. హ్మ్. లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయమని అన్నారు. హ్మ్. మాకో డేట్ ఇచ్చారు. హ్మ్. ఫస్ట్‌న. హ్మ్. ఆ టైంకి నేను ఎళ్ళలేకపోయా. హ్మ్. మనకి నిమజ్జనం హడావుడి కూడా నడుస్తున్నాయి కదా! ఆ టైంలో. హ్మ్. వినాయక చవితి. హ్మ్. హ్మ్. వెళ్తున్నా కార్‌లో నేను. హ్మ్. ఆ టైంలో వర్షాల టైం గూడా. హ్మ్. వెళ్తున్నాను. వెళ్తున్న టైంలో నాకు మా చుట్టాలైన ఒకాయన కాల్ చేశారు. హ్మ్. కాల్ చేసి, "నాన్న, హృదయ మానవ్, హరిత హరీష్ కాకుండా కొంచెం ఇంటి పేరు వాడొచ్చు కదా!" హ్మ్. ఓకే. చుట్టాలవుతారు. నేను చిన్నప్పటి నుంచి నాకసలు ఇంటి పేరు హ్మ్. ఏం లేదు. నా క్యారెక్టర్‌కి నా ఒంటి పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు అంతే. తర్వాత నా లైఫ్ పార్ట్నర్ వచ్చినాక హరిత హరీష్ గారు. అవునా? నేను మనిషిని, ఇండియన్‌ని రెండే నమ్ముతా బలంగా. ఇంకేమి నమ్మను నేను హ్మ్. స్ట్రాంగ్‌గా. హ్మ్. అలాంటిది ఈయన సలహా ఇస్తున్నప్పుడు హ్మ్. ఆయన సాఫ్ట్‌గా, స్మార్ట్‌గా హ్మ్. తర్వాత మాట్లాడదాము నేను ఎళ్తున్నానని చెప్పాను. హ్మ్. తర్వాత ఎళ్ళిన తర్వాత అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ కాల్ చేస్తే, మా ఫాదర్ నాకు ఇదే ఉచిత సలహా ఇస్తున్నప్పుడు మా ఫాదర్ రిటర్న్ వచ్చేప్పుడు కార్‌లో ఏమన్నది తెలుసా? 43 సంవత్సరాలు నా లైఫ్. ఊహొచ్చినప్పటి నుంచి ఎలా బతుకుతున్నా. నువ్వు నన్ను నాకుగా చూసి ఎవరన్నా వేస్తానంటే వేయమను. నీకు కొడుకుగా అభిమానం ఉండి నేనెవరో తెలిస్తే నీకు ఓటేస్తే ఓటు వెయ్యి. హ్మ్. లేదంటే నువ్వు కూడా ఓటెయ్యొద్దు డాడీ. హ్మ్. దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు. ఫోన్ పెట్టేసాను ఫోన్ పెట్టేసా. ఏది మా ఫాదర్ జూన్‌లో ట్రీట్మెంట్ చేపించుకున్న మా ఫాదర్‌ని హ్మ్. 2 నెలలు తిరిగేలోపు ఇలా మాట్లాడారు. థట్ ఈస్ మీ. ఓకే. మరి అంత నిబద్ధతతో ఉంటా. ఓటు వేయమని అడిగిన తర్వాత గూడా మీకు ఓటేయకపోవడానికి కారణం ఏంటి? నీకు నచ్చలేదేమో, అర్థం కాలేదేమో జనానికి.
మరి ఆ రోజు రెండిట్లో అగ్ని ఏదో పరీక్షలో నచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు నచ్చలేదు? ఏది అగ్ని పరీక్షలో మీరు నచ్చే కదా ఓటేసి పంపించారు. ఈ రోజు ఎందుకు నచ్చలేదు? అదే అంటే మెగాస్టార్ అగ్ని అదే పరీక్షలోనే మెగాస్టార్ మీరు మాస్క్ చిరంజీవి అంటే వేసుకొని ఉన్నారు. ఇష్టపడ్డ నేను అదే చెప్తున్నా బ్రదర్. మెగాస్టార్ చిరంజీవి అన్ని మూవీస్ అన్ని అంతే కలెక్షన్స్ రావు కదా, ఉమ్, అవునా? ఉమ్, కొన్నిసార్లు కొన్ని నచ్చితే కొన్ని నచ్చకపోవచ్చు. ఉమ్. సో ఈసారి అంటే మీ హౌస్ లో ఉన్నప్పుడు కొన్ని నచ్చకపోవచ్చు. అదే చెప్పలా, ఆ, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు సినిమా అనేది నిజ జీవితానికి ఆహా, అద్దం పట్టేలాంటిది సినిమా సినిమా. ఇప్పుడు సినిమా యాక్టింగ్ యాక్టింగ్ ఓకే. చేస్తారు, యాక్టర్స్ ఉంటారు. అంటే మీరు అగ్ని పరీక్షలు చేసింది యాక్టింగ్, అగ్ని పరీక్షలో ఏముంది, ఇక్కడే ఉంది. బిగ్ బాస్ లో చేసింది అగ్ని యాక్టింగ్. పరీక్షలో అదే అగ్ని పరీక్ష ఎలా ఉంటది, మన 16 అవర్స్ 14 అవర్స్ ఉంటాం మనం. ఇంటికి వెళ్ళిపోతాం, వస్తాం, మరుసటి రోజు అగ్ని పరీక్ష కంటిన్యూస్ గా టాస్క్ నడుస్తాయి. ఇక్కడ టాస్క్ తో పాటు మనకు ఒక పర్సనాలిటీ కూడా కనపడుతుంది. 24/7 ఉంటాం మన ఇంట్లో, అవునా? సో మన ఇష్టం ఉన్నా లేకపోయినా మనం తప్పదు, మన ఫ్యామిలీతో మాట్లాడడం, అవునా అంటే కదా? అంటే మీ రిఫ్రెష్ అవటానికి ఉండదు. అవును. సో కంటిన్యూస్ గా ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో మాట్లాడాలి, బాండింగ్ ఫార్మ్ చేసుకోవాలి. ఉమ్. ఏదో ఒకటి జరుగుతుంటే అట్ ద సేమ్ టైం టాస్క్ నడుస్తుంటాయి. అంటే మీ పర్సనాలిటీ జనాలకు నచ్చలేదు అంటారు. మీకు అదే చెప్తున్నా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు అది. ఓకేనా? ఉమ్. ఇంటర్ప్రిట్ చేసి నా మాటలు, నా నోట్లోంచి రాని మాటలు మీ నోట్తో చెప్తున్నారంటే అంటే మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. ఆ. బట్ నేను చెప్తున్నాను కదా. ఆ. సో ఇక్కడ ఏమైందంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వీక్ లోనే వీకెండ్ లో చాలా రాంగ్ నెరేటివ్ సెట్ అయ్యింది. నేను అనని పదాలు నేను అన్నానని, ఓకే, నన్ను అన్న పదాలు అసలు మాటలే కాదని, తర్వాత ఒక యాక్షన్ కి రియాక్షన్ కూడా వక్రీకరించి నేను అది కాందని హీనంగా చూస్తారని 4 రకాల ముద్దలు పడినాయి. అగ్ని పరీక్షలో ఎవరు ఎఫెక్ట్ అయినంత ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్ ఎవరన్నా ఉంటే నేనే. కాయలున్న చెట్టుకి రాళ్ళు దెబ్బలు అంటారు కదా. వైఫ్ బీటర్ అని పోటీ అయింది అప్పుడు. లాస్ట్ టైం మీకు అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చా. నేను వైఫ్ బీటర్ అయితే మా వైఫ్ వచ్చే మాట్లాడారు నేను ప్రెస్ దాంట్లో. ఫస్ట్ పాయింట్ దాన్ని నేను బాస్టర్డ్ అనిపించుకున్నా. ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడే ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో బాస్టర్డ్ అంటే మా మదర్ ఏం చేశారు, ఎవరి గురించి మాట్లాడుకోవాలి మనం, ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సింది. నేను ఎవరికి ఇంటర్వ్యూ అన్నానంటే మీడియా మిత్రులు కొంతమంది, లేదు సార్ మీరు ఎక్కువ ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్స్ మీరు, మీ వాయిస్ వినిపించాలి, మీ ఛానల్లో కూడా మాట్లాడట్లేదు, మీరు ఎక్కడ, మీకు ఆ ధైర్యం ఏంటి అన్నప్పుడు ఓకే, ఎందుకంటే నాకు పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కానీ అప్పుడే మాట్లాడా. మీకు కూడా అప్పుడే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, అవునా కాదా? ఆ ఇంటర్వ్యూలో ఎక్కడన్నా మీరు నాకు ఓటేమని అడగడం చూసారా? మీరు కావాలని తీసుకుని చూడండి. నేను డిజర్వింగ్ అనుకుంటే రైట్ అనుకుంటే ఓటేమని చెప్తా తప్ప నేను ఎవరిని అడగను అని చెప్పాను కదా. అదే మాట కట్టుబడి ఉన్నాను కదా. అది అయిపోయింది. దాని తర్వాత ఈసారి 4 ముద్దలు పడ్డాయి బ్రదర్. మన చట్టాలు చెప్తా ఏంటి తెలుసా, 100 మంది దోషులు తప్పించుకున్న పర్లా ఒక నిర్దోషి శిక్ష పడకూడదని. కానీ ఈసారి నిర్దోషికి 4 శిక్షలు ఒకే రోజు పడ్డాయి. అయినా స్టిల్ శిక్ష ఏంటి? ఏది రెడ్ ఫ్లవర్ Red flower. అని నేను ఎవరిని అనలేదు. ఒకళ్ళు మాట్లాడుకో మీ తర్వాత మీకు తెలుసో లేదో ఒకసారి ఇది కూడా రెడ్ ఫ్లేవర్ ఏ సిచ్యువేషన్ లో అన్నారు ఒకసారి అని చెప్పండి. అదే చెప్తాను కదా. మీకు కన్స్ట్రక్ట్ గా 2 విషయాలు ఒకదానికి నేను ఒకటి ముడిపడి ఉంటాయి. నేను చూశాను. మీరు ఏం ప్రియా- చూసారో ఇంకా క్లియర్ గా లేదు, ప్రియా ఇలా ఇస్తది రెడ్ ఫ్లేవర్ ఇస్తానని ఈ మూక అంటది. అప్పుడు మీరు ఏమన్నారు? నార్మల్ గా ఏమన్నారు? రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు, ఇస్తానంటున్నారు అది అన్నాను తప్ప నేను ఇమాన్యుయల్ రెడ్ ఫ్లవర్ అనలా. రెడ్ ఫ్లేవర్ ఆయన కరెక్టే ఇది అని అన్నారు. సరే ఓ పని చేద్దామా శివ, ఓ పని చేద్దామా, ఉమ్. నేను అది విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇస్తాను. మీరు నేను కరెక్ట్ అయితే జస్ట్ నా 10,000 రూపాయలు ఇవ్వండి. మీరు కరెక్ట్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తా. నా దగ్గర 10,000 బ్రదర్ నేను 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నా, మీరు 10,000 ఇమ్మంటున్నా. నా దగ్గర లేవు. బ్రదర్ బెట్ కాస్తే దమ్ముంటే గట్స్ ఉంటే వెన్నుపోస్తుంటే దమ్ముంటే తినేది ఉప్పు కారం అయితే ఈ ఛాలెంజ్ రెడీ అవ్వాలి. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? ఎందుకంటే అక్కడ జరిగినప్పుడు అది నాకు, నేను ఎవరిని కూడా అన్న మనిషిని, మీకు అర్థమైంది పర్సనాలిటీ, నా నోటముట ఈ మాట వచ్చిందా అని చెప్పి నేను సర్ప్రైజ్ అయ్యి ఐ క్విట్ అన్నా. అప్పుడు మొత్తం కాంటెక్స్ట్ తెలియదు కానీ బయటకు వచ్చిన తర్వాత బ్రదర్ బయటకు వచ్చిన తర్వాత ఆ ఫుటేజ్ ని నేను సేకరించి నాకు సంబంధించిన వాళ్ళు స్లో మోషన్ లో వినిపించారు క్లియర్ గా, నాకు అర్థమైంది కదా. హరీష్ బ్రో చెప్పండి. యాక్చువల్లీ మీరు బట్ట కాల్చి మొహం మీద వేసేసి వెళ్ళిపోతా అంటే ఎలా కుదురుతుంది? మీరు గ్రౌండ్ స్టాండ్ ఉండాలి శివ. బ్రో నేను అదే స్టాండ్ లో ఇంకా మీరు ఇదే అన్నారు ఇందాక స్టార్టింగ్, నేను అతను ఇది అన్నప్పుడు మన వాళ్ళు శివ ఇంకా నల్లటోళ్ళు ఫేస్ చేయలేదు అనుకో. బ్రో వినండి, అర్థం కాదు, ముందు దాని గురించి మాట్లాడుకోవాలి కదా. నేను అదే ఆ ఛాలెంజ్ మీకు ఓకే? దీని గురించి మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు దీని గురించి మీరు విన్నారు ప్రియా ఇలా జరిగిందని అన్నారు కదా, దానికి ఓకేనా? ఒక్క నిమిషం, అది కంప్లీట్ అయిపోతే ఒక్క నిమిషం ఉండదు. నేను ఛాలెంజ్ కి రెడీ ఎందుకంటే నా దగ్గర 10,000 లేవు కాబట్టి. ఓకే క్లారిటీ. అదేం బ్రదర్ అంత శాలరీ తీసుకుంటున్నారు, ఒక బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఈ దాంట్లో ఉన్నారు, యూనో యాంకర్ శివ అంటే మంచి రెప్యుటేషన్ ఉంది. 10,000 రూపాయలు ఎంత మీకు జుజీబీ, మీ చెప్పులు కొనుక్కున్నంత అవ్వదు, మీ డ్రెస్ అంత అవ్వదు. స్మార్ట్ వాచ్ చేసుకున్నారు శివ. చిన్న పాయింట్ ఏం శివ, శివ వెనకడిగేటమ్మా, అరే మాట తప్పరు మడం తిప్పరు అనుకున్నా శివ భయపడ్డారు ఏంటి పాపం. భయం అంటే సరే ఓకే, ఇది కాదు, ఇది రూల్ అవుట్ అయిపోయిందా? ఇది రూల్ అవుట్ అయిపోయిందా? నెక్స్ట్ పాయింట్ వెళ్దామా? నేను ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు రెడ్ రోజు
రెడ్ రోజ్ కాదు, రెడ్ రెడ్ ఫ్లవర్. ఫ్లవర్, రెడ్ ఫ్లవర్. మీరు ఇందాక నేను ఇందాక ఒక మాట అంటున్నప్పుడు స్టార్టింగ్ మీరు ఒకటి అన్నారు, మనోళ్ళు తెలుగు చదువుకోక ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఏది పడితే అది మాట్లాడుతున్నారు, అతను అంటే అది సింగులరా ఏదో వర్డ్ అని మీరు అన్నారు కదా, ఏకవచనం. ఏకవచనం అని అన్నారు కదా. మరి రెడ్ ఫ్లవర్ అని ఇంగ్లీష్ లో ఎందుకు అన్నారు బ్రో? గులాబీ పువ్వు రెడ్ అనొచ్చు కదా, ఫ్లవర్ అని చెప్పి నేన- రోజు పువ్వు ఆహా, అనొచ్చు కదా, వినండి. ఎందుకు రెడ్ ఫ్లవర్ అన్నారు? అక్కడ వేరే వాళ్ళు మీరేం చదువుకున్నారు నేను అదే నార్మల్ గా? చెప్తున్నా, ఆ, వేరే వాళ్ళు మాట్లాడిన ప్రస్తావన సంభాషణ ఏదైతే ఉందో ఆ. యాజ్ ఇట్ ఈస్ గా నేను క్యారీ ఫార్వర్డ్ చేసి ఒక కొరియర్ బాయ్ లాగా డెలివరీ చేసి అంటే ప్రియా రెడ్ ఫ్లవర్ అందా? అక్కడ ఎవరు మాట్లాడారో తెలియదు, నేను అదే చెప్తున్నా కదా, అంత ఫుటేజ్ దొరకలా. ఆ. అక్కడ మాట్లాడుకున్నారు, అక్కడ ఏం జరిగిందో విషయం మొత్తం చెప్తాను మీకు, తెలియదు కదా. ఇప్పుడు కాయిన్ రెండో సైడ్ మొత్తం వినండి. మధ్యాహ్నం ఒక స్కిట్ రన్ అవుతుంది, మేము ఆ ప్లాన్ చేసుకోవాలి సరదాగా, వీళ్ళందరూ స్కిట్ అన్న లైఫ్ లో ఎప్పుడు స్కిట్స్ నేను రోజు యాక్ట్ చేయలేదు. అవును. ఏది శ్రీజ నా కూతురు, నేను తండ్రి, మన ఎవరైతే మనీష్ ఉన్నారో మనీష్ ఐ మీన్ మ్యారేజ్ బ్రోకర్, పెళ్లి కొడుకు ఫ్రెండ్ అని చెప్పి పవన్, తర్వాత ప్రియానేమో పెళ్లి కొడుకు తల్లి, ఇలా ఊరు ఫారెన్ నుంచి వచ్చినట్టు అనుకుని ఒక చక్కగా ఒక స్కిట్ ప్లే అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసుకుని ఏదో జరుగుతుంది. ఇక శ్రీజ గొంతు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఆ టోన్. ఇక దాంట్లో నేను మాటకారణ కాబట్టి ఇంప్రూవైజ్ చేసుకుని ఒక స్కిట్ లాగా చేస్తాను. అప్పుడు మేము ఓనర్స్ గా ఉన్నాం, టెనెంట్స్ గా బయట ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్నగా అయినా కొంటి చేష్టలు చేస్తూ రీతు లోపలికి తొంగి లోపలికి చేయటం. ఈ లోపల ఇమాన్యుల్ తర్వాత కొంతమంది ఆ కెమెరా పక్కన ఉన్న గ్లాస్ నుంచి చూసి మాట్లాడటం ఇవన్నీ జరుగుతుంది. చాలా హడావుడి కంగారు ఉంది. ఆ టైంలో ఇమాన్యుల్ ఏం మాట్లాడారో నాకు రిజిస్టర్ అవ్వలేదు, నాకు తెలియదు. ఓకే, అయిపోయింది. తర్వాత ఫుడ్ పెట్టుకున్నారు అందరూ, నేను తినే ఫుడ్ కూడా తినకుండా నేను వదిలేసేసి సాక్రిఫైస్ చేసి వాళ్ళ కోసం ఆ పీసెస్ వదిలేసాను. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేసి ఎవరు ఫుడ్ అక్కడ వదిలేసేసి ఎవరి హౌసెస్ లాగా వెళ్ళిపోమన్నారు. అప్పుడు ఆటోమేటిక్ నచ్చక అర్థమైందా, అది కోపం వచ్చేసింది. ఎందుకంటే ఫుడ్ విషయంలో చాలా ఎమోషనల్ పర్సన్, ఫీల్ చేసే అది మీకు మొత్తం అర్థం అవ్వాలి కదా, కాంటెక్స్ట్ అసలు ఏం జరుగుతుందో మీకు అర్థమైపోవాలి కదా. సో ఆ టైంలో ఫుడ్ నోటిగా లాక్కున్నారనే ఉద్దేశంతో నేను స్టాండ్ తీసుకున్నాను, కొంచెం ఎమోషనల్ అయ్యాను, అది అయిపోయింది కదా. దాని తర్వాత ఎమోషనల్ అయ్యా, దాని తర్వాత నేను ఛాలెంజ్ కూడా చేశాను. దాని తర్వాత కొంత టైం ఇచ్చారు బిగ్ బాస్, దాని తర్వాత ఎవరికాలు ఫుడ్ అరేంజ్ చేశారు. ఫస్ట్ టైం ఫుడ్ బేస్ చేసిన ఫార్మాట్ నాకు తెలియదు కదా, ఇలా నడుస్తుందని. మాకు లావిష్ లగ్జరీ ఫుడ్ పెట్టారు, వాళ్ళకేమో పాపం నార్మల్ ఫుడ్ ఇది పెట్టారు కదా. నేను వాళ్ళ వైపు ఫేస్ చేసి కూర్చున్నాను. ఫస్ట్ ఆ ఫుటేజ్ దొరికితే కూడా చూడండి, అది చూస్తాం నాకు ఇష్టం లేక ఫోన్లో ఏదో ఫుడ్ తింటున్నారు అని ఒక సాటిస్ఫాక్షన్ తో నేను ఇటు సైడ్ వచ్చి కూర్చున్నా. ఈ డైరెక్షన్ కూర్చున్నప్పుడు వాళ్ళు ఇలా కూర్చుని ఉన్నారు. ఓకే, ఇలా ఉంది పొజిషన్. కూర్చున్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను అసలు చాలా సైలెంట్గా ఉన్నా, మీరు కావాలని చెక్ చేసుకోండి, నేను ఎంతైనా సరే చాలా సైలెంట్గా ఉన్నా. వీళ్ళు మాట అనుకుని దేవర్ పుల్లింగ్ దేర్ లెగ్స్, ఏమనని మా సాంబార్ చాలా బాగుంది, మా ఆలు కర్రీ బాగుందని వీళ్ళు అంటున్నారు. వీళ్ళేమో అరే మా దగ్గర బ్రౌనీ వచ్చింది చాలా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పి ఒకళ్ళు ఆట పట్టించుకుంటున్నారు. ఆ ప్రాసెస్ లో సరదాగా జోవెల్ గా మాటలు జరుగుతున్నాయి, అటు ఇటు మాటలు వెళ్తున్నాయి. ఆ ప్రాసెస్ లో ఎవరన్నారు ఏదో ఫ్లవర్స్, మన ఇమాన్యుల్ బ్రదర్, నాకు ఎగ్జాక్ట్ గుర్తుంది ఫ్రాంక్ అది ఆ కాంటెక్స్ట్, ఇమాన్యుల్ బ్రదర్ ఫ్లవర్ ఆడటం ఏదో, ఇక్కడ ఎవరో దాని ముందు రెడ్ ఫ్లవర్ అని ఏదో మామూలుగా మాట్లాడితే అక్కడ ఫ్లవర్స్ కలర్స్ ఉన్నాయి, యాక్చువల్గా వాళ్ళు రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు. ఈ కాంటెక్స్ట్ ని యాజ్ ఇట్ ఈస్ నేను ట్రాన్స్లేట్ చేశా. ఆ బిట్ వరకు మా వాళ్ళు తీశారు, దాన్ని ప్రొక్యూర్ చేశారు, నా నుంచి ఏం వచ్చింది. ఎందుకంటే ఆ రోజు హోస్ట్ గారు చూపించినప్పుడు నేను అసలు నా నోటెంబ, ఎందుకంటే నేను ఇంటెన్షన్ గా ఉంటే యాక్సిడెంటల్ గా ఉంటే ఎక్కడ చోట రిజిస్టర్ ఉంటుంది ఫ్రేమ్ లో, లేదు ఇది నా నోటెంబ వచ్చింది, నేనే అన్నానా, ఐ గివ్ అప్ అని చెప్పాను, ఐ స్టిక్ టు మై స్టాండ్. ఆ దాని ముందు మధ్యాహ్నం తను గుండంకులు అన్న విషయం నాకు తెలియదు. ఈ రెడ్ ఫ్లవర్ కాంటెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ నార్మల్ గా గుండంకులు అన్నానంటే అసలు రెడ్ ఫ్లవర్ అసలు ఎవరికి రిజిస్టర్ అవ్వాలో గుర్తులేదు. అక్కడ గుండంకులు అనగానే అప్పుడు నాకు రిజిస్టర్ అయింది కాబట్టి నేను సీరియస్ అయ్యాను. వెంటనే ఇమాన్యుల్ బ్రదర్ వచ్చేసి అన్న సారీ అన్న, నా ఉద్దేశం అది కాదంటే సరే ఓకే అలా మాట్లాడద్దని చెప్పాను. అయిపోయిన ఒక 5 minutes 10 minutes తర్వాత వెంటనే బిగ్ బాస్ ఏం చేశారంటే అక్కడ అంతా కూడా వచ్చి మార్నింగ్ అంతా చేసి పడేసేసారు కదా, అంతా ఈ మెరుపులు ఏదైతే ఉన్నాయో వాట్ యూ కాల్ గ్రాఫిటీ కదా, ఏదైతే ఉందో పడేసేసారో క్లీనింగ్ చేసేసరికి ఎంత ఏం పడుతుంది. నేను అప్పుడు హౌస్ క్లీనింగ్ మానిటర్, నా దగ్గర వర్క్ చేస్తుంది ఇమాన్యుల్. ఓకే, టెనెంట్ గా వచ్చి వర్క్ చేయాలి కాబట్టి అప్పుడు ఇమాన్యుల్ ఏమన్నారంటే బ్రదర్ కొంచెం కొంచెం చూసి చెప్పండి, ఇంత టైం తొందరగా అవ్వదు, అది చాలా ఉందని అన్నప్పుడు ఇమాన్యుల్ అన్నాను, బ్రదర్ ఇందాక మీరు మాట్లాడిపో చూసి మాట్లాడాల్సింది అని అన్నా. దానికి అప్పుడు వెంటనే దానికి సారీ చెప్పింది దాన్ని కూడా మీన్ చేయకుండా ఆర్గ్యుమెంట్ మీద ఓవరాల్గా మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది, అక్కడితో అయిపోయింది ఆ విషయం. దానికి ఫర్దర్ డ్రాగ్ ఆన్ చేసుకోవాలి. వీకెండ్ వచ్చిన తర్వాత ఈ లోపల ఏమైంది, నైట్ నాకు మనీష్ చెప్పారు, సార్ మీరు ఇప్పుడు ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు, తన మధ్యాహ్నమే మాట్లాడారు కదా మాట అన్నారు అన్నప్పుడు ఇమాన్యుల్ నేను మధ్యాహ్నం మాట్లాడి అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే, నువ్వు మధ్యాహ్నమే మాట్లాడావా, మీరు మధ్యాహ్నమే మాట్లాడారా, ఎంత ధైర్యంగా చెప్తున్నారా విషయం, ఆ చనువు ఉందా మీకు, ఆ ఫ్రీడమ్ ఇచ్చానా, ఇవ్వలే కదా. ఎవరినైనా నేను ఇక్కడ పెట్టుకుంటే ట్రై చేస్తా, ఇక్కడికి ఎక్కించను శివ, చాలా సింపుల్ చెప్తున్నా. అది మా ఫాదర్ కూడా మాట్లాడారు, చాలా సింపుల్ చెప్తున్నా కదా, దట్ ఈస్ మై పర్సనాలిటీ అంతే. ఇక్కడ కూడా అంటే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చితే ఇక్కడ వరకే ఉంచుతా, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది చెప్తున్నా కదా, ఎవరైనా గుండెలో పెట్టుకుంటా, గుండె మీద ఎక్కించి డాన్స్ చేయించుకోను. మరి మీకు మీరు గుండు అనుకున్నారు, గుండె మీద కంటే
ఇది మాట్లాడే డైలాగ్ అంటే మీద ఎత్తి మీదకి ఎక్కి డాన్స్ చేయనివ్వను మీకు మీరు గుండె అనుకున్నారు బ్రదర్. గుండె మీద ఎక్కించుకున్నారు గుండుకి అది తల మీద అంటారు గుండె అని అనుకోరు మోకాలికి బోడి గుండుకి ముడి పెట్టద్దు అన్నప్పుడు ఆటోమేటిక్ గుండు అన్నారని చెప్పి తీసుకోవద్దు. అది సామెతలో వాడే పదాలు కదా ఆ సామెతలో పదాలు అది- కాబట్టి బాడీ షేమింగ్ అనే పదం యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే మధ్యాహ్నం- మీ వైఫ్ గారు చెప్పండి. ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అన్నారు మా హరీష్ గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటదండి, చాలా మంచి జోయల్ గా ఉండే పర్సన్ అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంత జోయల్ గా ఉండే పర్సన్ బిగ్ బాస్ హౌస్ లోనే ఎవరో ఏదో గుండంకులు అని కానీ లేకపోతే ఏదో అంటే నెక్స్ట్ నేను ఒక పదం అనగానే జోయల్ తీసుకుంటా. అనొచ్చు. శివ ఒకటే మాట్లాడుతా. బిగ్ బాస్ లో మీకు రూల్స్ తెలుసు కదా, కాంట్రాక్ట్ ఏమిటో తెలుసు కదా, మనిషి రంగు, అవతారం, ఓకే, క్యాస్ట్, రిలీజియన్, నేషనాలిటీ విషయం మీద ఇటువంటి కామెంట్స్, డెరిగేటరీ స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు. లోపల కూడా ఉంటది రూల్స్ బుక్ లో. అది సొసైటీలో కూడా ఉంటుంది. అవును కదా, అవును కొంత మెయింటైన్ చేసుకోవాలి కదా. అవును. నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందంటే ఒకళ్ళు నాన్ సెన్స్ మాటలు మాట్లాడినప్పుడు నేను సెన్స్ ఆఫ్ హ్యూమర్ గా మెయింటైన్ చేయను. అర్థమైందా? నవ్వుతా, నవ్వులు పాలు అవటానికి మాత్రం రెడీగా ఉండను. అదేవిధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అట్మోస్ట్ టాప్ ప్రయారిటీలో పెట్టుకుంటాను నేను. అది మీరు కాదు, దేవుడు వచ్చినా, మా ఫాదర్ వచ్చినా, హరిత వచ్చినా అదే మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు ఇలాంటి Sense of విషయాల్లోనే humor కి- పట్టించుకొని మిగతా విషయాల్లో నవ్వులు పాలు అయ్యారు కదా. ఏ విషయం నవ్వులు పాలయ్యా? ఎందుకు అవ్వాలి? ఇప్పుడు బయటకు వచ్చిందంటే నవ్వులు పాలు అవ్వడం ఎట్లాగా? వల్లే కదా బయటకు ఎట్లా వచ్చేది. నవ్వులు పాలు అవుతారు? మరి నవ్వులు పాలు అవ్వకపోతే మీకు ఓట్లు ఒక వేసేవాళ్ళు కదా జనాలు. అంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వక ముందు జనాలు మీకు ఎందుకు ఓటు వేయలేదు మరి? కాదు చెప్తున్నా, ఆ. జనం జనాలు- అదే జనం చెప్తున్నారు, ఏమని? అన్నా మీరు లాస్ట్ లో లేరు, ఆ. అన్నా మీరు లాస్ట్ లో లేరు, లాస్ట్ లో శ్రీజాను దమ్ముంటే మాట్లాడిన మాటలకి సమాధానం కూడా వినే ఆ. కెపాసిటీ ఉండాలి. శివ వింటున్నాను. ఇంటరప్ట్ చేస్తే మొదలు పెడితే వింటున్నాను. మీకన్నా నేను బాగా ఇంటరప్ట్ చేయగలను. అర్థం కాలా? interrupt చేయను bro. ఇఫ్ యు మేక్ నాయిస్, ఇఫ్ యు మేక్ నాయిస్, ఇఫ్ యు షౌట్, ఐ విల్ రోర్. ఇవి dialogue అర్థం కాలా? ఈ డైలాగ్ కాదు, వాస్తవం చెప్తాను. ఈ డైలాగ్ నా నుంచి వచ్చిన డైలాగే. కాదు bro. ఇంకో భాష చెప్తా, నాకన్నా లోయెస్ట్ లో దివ్యాను శ్రీజ ఉన్నారని చెప్పి అన్నారు. ఏ రీజన్ కి ఫార్మాట్ లో ఎందుకు పంపించేశారో, బయటకు వచ్చేస్తే నవ్వులు పాలు అయిపోయాము, బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయిందని ఉండదు. నేను అర్థం అయ్యానో లేకపోతే అపార్థం చేసుకున్నారో జనం, లేకపోతే షో ఫార్మాట్ వల్ల అరే నిజంగా ఆ మనిషి షోకి కాంట్రిబ్యూట్ చేయట్లేదు, లేకపోతే ఎమోషనల్ గా సైకలాజికల్ గా పాపం ఫ్యామిలీ మిస్ అవుతున్నారు, లేకపోతే ఆయనకి ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చే ఫిజికల్ టాస్క్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎఫెక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఏదో బిగ్ ఉద్దేశంతో బాస్ బయటకు పంపిస్తారా? ఎవరు పంపించారో లేకపోతే జనం పంపించారో మనకు తెలియదు. ఎవరికి తెలియదు కదా శివ, అవునా? మీ మనసాక్షి తెలుసు కదా. ఇప్పుడు మీరు చెప్పలేకపోవచ్చు ఆన్ కెమెరాలో ఏం జరిగిందో తెలియదు. సో బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయినట్టు కాదు, అవునా? ఇంకా ఏదో రాసి పెట్టి ఉంది. ఇంటికి వచ్చినంత మాత్రం జీవితం అయిపోయింది. మరి నవ్వులు పాలు ఎలా అయిపోతాను శివ? నేను అలాగే అమ్మలే. ఒక హీరో సినిమా, ఇప్పుడు- ఒక ఇదే క్వశ్చన్ అడుగుతా. ఒకరు శివ, మీకు ఒక- ఓటు శివ వేయలేదంటే వాళ్ళ శివ దృష్టిలో ఒక- మీరు నవ్వులు పాలు శివ అయిపోయి ఒకటే ఉంటారు కదా question- అని అన్నా శివ నేను. ఒకటే క్వశ్చన్ అడుగుతా. కాంటాక్ట్ అర్థం కాదు. శివ కాంటెక్స్ట్ రాంగ్ కాంటెక్స్ట్, నేను ఉదాహరణ చెప్తా. ఆ. శివ ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మీరు అభిమానించే హీరో సినిమా ప్రతి సినిమా హిట్ అవ్వకపోవచ్చు. ఒక సినిమా హిట్ అవ్వలేదంటే ఆ హీరో నవ్వులు పాలు అయిపోయినట్టేనా, జీవితం అయిపోయినట్టేనా? ఆ సినిమాకి అయినట్టు. సినిమా కదా, ఆ మనిషికి సినిమాకి కాదు కదా, అయినట్టు. ఆ సినిమాకి ఆ అయినట్టు. మనిషికి కాదు కదా, ఆ మనిషిని అంటారు కదా. అంటే మనిషి నవ్వులు పాలు అయినట్ట, ఆ మనిషినే కదా అనేది. అవునా? మరి శివ, అలాంటప్పుడు శివ, సోషల్ నేను మీడియాలో అనుకున్నా ట్రోల్స్ ఎందుకు శివ చేస్తారు ఇన్ని రోజులు bro? సెన్సిబుల్ మాట్లాడతారు, మీరు కామన్ సెన్స్ తో మాట్లాడుతున్నారు. మీరు ఏదో నోటికి ఏది పడితే Bro, ఏదో వస్తే అది నాకు మాట్లాడతారు. ఇప్పుడు నాకు నోటికి- అర్థమైంది. నాకు నోటికి ఏది వస్తే అది శివ, మాట్లాడలే bro. శివ బ్రదర్, ఈ సమాజంలో మనం జరుగుతున్న మాట్లాడిన- దాని గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు అదే అంట అలాంటి సమాజం ఈ లోకులు కాకులు సమాజంలో- అంటాను కదా, అవును లోకులు కాకులు అనే సామెత కూడా ఉంది కదా. అవును మాట్లాడేవాళ్ళు 1,00,000 మాట్లాడతారు. అవును. బిగ్ బాస్ హౌస్ నుంచి బయట ఇప్పుడు నేను మాట్లాడతా, పిఆర్లు పెట్టుకుని ఓకే నన్ను నెగిటివ్ చేస్తూ చాలా కామెంట్స్ పాస్ చేస్తూ ట్రోల్ చేసే వాళ్ళు ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. కానీ నాకు ఫామ్ అయిన 100 మంది లేకపోతే ఇప్పుడు 47 ఫాలోవర్స్ ఉన్నారు. ఇవాళ రోజు ఆల్మోస్ట్ 13,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. ప్రతి ఒక్కరు కామెంట్స్ నాకు హరిత చూపించారు. వచ్చిన తర్వాత నేను కూడా చూసా, నాకు ఒక్కరు కూడా పిఆర్ లేరు. మైసూర్ నుంచి ఎవరో ఒక అతను ఇలా జరుగుతుందని చెప్పి ఒక కుర్రోడు, నాకన్నా చాలా చిన్న కుర్రోడు, ఫోన్ లో హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాం కదా, అక్క అన్నయ్య విషయంలో చాలా తప్పు జరుగుతుంది, మీరు ఎందుకు యాక్టివ్ గా లేరు, పోస్టులు పెట్టట్లేదని తనంతటా ఆర్గానిక్ గా నేను చేస్తా అంటే హరిత చాలా బాధల్లో ఉండి కూడా వద్దని చెప్పి నమ్మకపోయినా సరే ఒక అవకాశం ఇద్దామనంటే తన ఆర్గానిక్ గా పెట్టిన పోస్టులు మా ఛానల్లో మీరు చూసేవి. హరిత పెట్టింది కాదు, వాళ్ళు చేసింది. ఇలా జెన్యూన్ గా వచ్చిన 100 మందో 1000 మందో 12,000 మందో నన్ను ఇష్టపడి చేశారు. చాలు శివ, ఫేక్ గా నటించేసి నన్ను చాలా మంది పిఆర్ అప్రోచ్ అయ్యారు. ఎవరిని ఓటు అడగల, చాలా నికార్సైన నిజాయితీ మనిషిలా ఉన్నాను. నాకు 12,000 మంది వచ్చినా 1,200 మంది వచ్చినా 12 మంది వచ్చినా కూడా చాలు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ హౌస్ నుంచి బయటకు వచ్చేసా శివ, నేను గర్వంగా ఏం చెప్పుకుంటా తెలుసా, ఆ హౌస్ నుంచి బయటకు వచ్చా, మా హౌస్ లోకి వెళ్ళాను, నన్ను అభిమానించే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళా, వాళ్ళ గుండెలోకి వెళ్ళా. చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను బిగ్ బాస్ ట్రోఫీ గెలుస్తూ పిఆర్ లేదు, నాకు ఓట్లు ట్రోఫీ గెలవటం పరమావధి కాదు శివ, అర్థం కాలా? సో అర్థం నవ్వులు పాలు అవలా, నవ్వులు పాలు అవ్వకుండా నన్ను అపార్థం చేసుకున్న వాళ్ళు నవ్వారేమో,
నవ్వుల స- పాలు అయ్యేలా చేశారు ఎవరు చేశారు? వేరే పిఆర్లు ఎవరు చేశారు? వేరే పిఆర్లు ఎవరు అది అంటే మీరు తెలియకుండా అదే అంటున్నారు. తెలియకుండా నేను ఎలిగేషన్ వేయలేను కదా. ఓకే. ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటాను, జడ్జిమెంట్ నేను చెప్పలేను కదా. అది జనం చెప్పేది, నన్ను అభిమానించే వాళ్ళు చెప్పేది, ఇలా అన్న ఇలా జరిగింది, అన్న ఇలా జరిగింది అని చెప్పి చెప్పటం నా వెనుక. ఎందుకంటే నేను నిన్న మొన్నగా వచ్చేసింది, అది జస్ట్ జరిగింది, అది అంతే సింపుల్. నవ్వుల పాలు ఎవరు శివ? Okay. నవ్వుల పాలు ఎవరవుతారు తెలుసా? Okay. తప్పు చేసిన వాళ్ళు నవ్వుల పాలు అవుతారు. ఓకే. అదేనా, ఇంట్లోంచి బయటకు వచ్చేస్తే ఫెయిల్యూర్ కాదు లైఫ్ లో, సింపుల్. తనూజకి స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నామినేషన్లో తనూజతో మీరు ఒక మాట అంటారు, ఇది గ్రూపు నామినేషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేనేంటో చూపించలేకపోతున్నాను, నెక్స్ట్ టైం నామినేషన్ సింగిల్గా సోలో ఉన్నప్పుడు అప్పుడు చూడండి భలే ఉంటుంది అని చెప్పి ముందు ఫస్ట్ వీకే మీరు చెప్పేశారు. అంటే ఏంటి మీరు ముందే అనేసుకున్నారా, నేను ఇలా సోలోగా వచ్చినప్పుడు నేను ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి? అరే మొన్న వీక్ కుదరలా, కుదిరితే టాస్క్ రూపంలో వచ్చి నామినేషన్స్ పడ్డాయి. నాకు సోలోగా ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా ఫేస్ టు ఫేస్ నామినేషన్ వచ్చినప్పుడు నా పాయింట్స్ చాలా కరెక్ట్ గా ఉంటాయి. అర్థం కాల. తనుజ గారితో ఓకే, ఇప్పుడు తర్వాత నాకు లాస్ట్ లో వచ్చేప్పుడు తనుజ గారు షీ స్టార్టెడ్ లైకింగ్ మీ, మాకు కూడా ఒక చిన్న ఆర్గానిక్ గా మంచి టర్మ్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, తనుజ గారు మోర్ ఆర్ లెస్ నేను చెప్పినట్టు కొంత నాలాగానే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ ఓర్పు సానాలు కానీ షార్ట్ టెంపర్ లక్షణాలు ఏదైతే ఉన్నాయో, జస్ట్ ఒక రైస్ విషయంలో మా ఇద్దరిలో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆమె నామినేషన్ చేసిన ఇంకో విషయం చెప్పాలి, ఆ ఫస్ట్ నామినేషన్స్ ఎలా జరిగినాయి అంటే టాస్క్ రూపంలో జరిగినాయి. టెనెన్స్ కూర్చోబెట్టారు, సారీ ఓనర్స్ కూర్చోబెట్టారు. ఇప్పుడు మేము అప్పుడు ఓనర్స్ కదా, సారీ ఇప్పుడు టెనెన్స్ అయిపోయారు, అది మైండ్ లో ఉండిపోయింది రీసెంట్ ది. ఓనర్స్ గా మమ్మల్ని కూర్చోబెట్టి కామనర్స్ ని సెలబ్రేషన్ టెనెన్స్ గా పెట్టారు కాబట్టి వాళ్ళకి ఒక టాస్క్ పెట్టారు. దాంట్లో రీతి కూడా ఇంజూరీ అయ్యారు, మీరు చూసారు లేదా? మీకు టెలికాస్ట్ ఏందో తెలియదు. ఆ కింద నుంచి వెళ్ళాలి, ఫాస్ట్ గా వెళ్ళి ఎవరైతే ముందు బజర్ కొడతారో వాళ్ళు కదా, ఆ టాస్క్ లో భాగంగా వాళ్ళ వరకు చాలా వరకు నామినేట్ అయిపోయారు. తనుజ గారు నేను పెట్టినప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు, అదే చెప్తాను, తనుజ గారు ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు అడగండి అని చెప్పి మా టీమ్ ని అడ్రస్ చేసినప్పుడు అప్పుడు గ్రూప్ అంతా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడు ఆమె ఫుడ్ విషయంలో ఆమె చూపించిన టాంట్రమ్స్ కానీ ఆమె బిహేవియర్, అంటే ఫుడ్ పెట్టే విషయంలో వండే విషయంలో వాళ్ళు చేసింది నచ్చలేదని చెప్పి నేను కాంటాక్ట్. అప్పుడు నేను ఒకవేళ మాట్లాడుంటే ఇలా కాదు, ఇండివిజువల్ నామినేషన్ వచ్చేప్పుడు నేను ఆన్ ఫేస్ స్ట్రైట్ గా నేను చెప్తాను. ఇప్పుడు మీ గ్రూప్ అంతా మీద పడిపోతుంది, గ్రూప్ ని ఇన్వాల్వ్ చేసిన ఆవిడే కాబట్టి ఫుటేజ్ తీసుకోండి, మళ్ళీ గ్రూప్ అంతా మా మీద పడిపోతున్నారు అనేది కూడా ఆవిడే. అలా కుదురుతుంది. మీరు గ్రూప్ ఇన్వాల్వ్ చేయకుండా ఎవరు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారు వాళ్ళని మీరు కన్ఫైన్ అయ్యి మాట్లాడుంటే సరిపోయేది. సో ఆ కాంటెక్స్ట్ లో నాకు అన్నానో లేదు నాకు నిజంగా గుర్తులేదు, ఒకవేళ అనుంటే ఆ కాంటెక్స్ట్ లో అని ఉంటాను అంతే సింపుల్. నామినేషన్ సింగిల్ గా వచ్చినప్పుడు అప్పుడు నేను మీకు చెప్తానని. స్టార్టింగ్లోనే లైక్ ఏదైతే మన టెనెంట్స్కి మీరు ఓనర్స్కి ఉన్నప్పుడు టెనెంట్స్కి ఫుడ్ విషయంలో ఉన్నప్పుడు మీరు అవి తీసుకుని వెళ్ళడము, ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళడము, ఫుడ్ వద్దన్నా కూడా ఇలా చేయడం, ఏదైనా కాన్సిక్వెన్సెస్ నేను తీసుకుంటా అనడం, అంటే ఇలాంటివన్నీ ఏదైనా సింపతి కోసం ట్రై చేశారా? అయితే డొక్కా సీతమ్మ గారు సింపతి కోసం చేశారా? అన్నా క్యాంటీన్స్ కూడా అన్నా క్యాంటీన్స్ ఏదైతే రన్ అవుతున్నాయో సింపతి కోసం చేసే మాట్లాడితే మనిషికి మాట్లాడుకోలేదు శివ, దానికి సంబంధం ఉంది కదా. ఫుడ్ పెట్టే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సింపతి కోసం చేస్తారా? కాదు. ఇప్పుడు మీ మ్యారేజ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఫంక్షన్స్ ఫుడ్ పెడతారంటే హరీష్ గారు ఒక మాట, లేదు మీరు అడిగారు సార్ చెప్పండి. ఇప్పుడు ఓనర్స్ టెనెంట్స్ బిగ్ బాస్ కదా పెట్టింది, ఓనర్స్ ని టెనెంట్స్ అని. అవును కరెక్ట్, అలా చెప్పినందుకే కదా మీరు ఓనర్స్ గా ఉన్నారు, వాళ్ళు టెనెంట్స్ గా ఉన్నారు. కరెక్ట్. మరి అదే బిగ్ బాస్ చెప్పారు కదా వాళ్ళకి ఫుడ్ పెట్టొద్దని కదా, మరి అది ఎందుకు వినలేదు మీరు? అక్కడే ఒక మనిషి ఒక పర్సనాలిటీ బయటపడుతుంది. ఏంటో చెప్తాను నేను. ఓకే, బిగ్ బాస్ మీరు వెళ్ళొచ్చారు కదా, చాలా సిచ్యువేషన్స్ లో ఆయన మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ స్పూన్ ఫీడింగ్ చేయరు. అక్కడ ఒక్కొక్క మనుషుల పర్సనాలిటీ ఎలా పడుతుంది అక్కడే కనబడుతుంది. ఫుడ్ అనేది నా విషయంలో చాలా పెద్ద బిగ్గెస్ట్ ఎమోషన్, ఎందుకంటే పొట్టకోటి కోసం కోటి కష్టాలు. నేను నా రియల్ లైఫ్ మీరు బయట చూస్తే అలాంటి ఫుడ్ ఎందుకు తినలేదు? నేను అదే చెప్తున్నా, అది కూడా చెప్పేస్తా, అది కూడా ఎందుకో. రియల్ లైఫ్ లో నన్ను చూస్తే నేను బయట హోమ్లెస్ పీపుల్ కానీ లేకపోతే ఆర్ఫనేజ్ ఫీడ్ చేసే మనిషిని పెట్టేవాడిని. నాకు పెట్టినప్పుడు చాలా ఎమోషన్ ఫీల్ అవుతా. సో ఆ రోజు నోటి కాడ ప్లేట్ లాక్కున్నారనేది నాకు చాలా బిగ్గెస్ట్ ఎమోషన్. అదే ఫుడ్ పెట్టక ముందు ఆయన నిర్ణయం తీసుకుంటే అరే ఫార్మాట్ లో భాగం కాబట్టి ఇలా చేశారని చెప్పి నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే బిగ్ బాస్ పట్ల నాకుంటే గౌరవం అది. ఆయన ఏదో ప్లాన్ చేస్తారు తర్వాత నాకు అదే అనిపిస్తుంది, ఏదో ప్లాన్ చేసి ఉంటారని. ఎందుకంటే సో అప్పుడు ఆ ఎమోషన్ నాది చాలా జెన్యూన్ ట్రూ. మీరు నమ్ముతారు లేదో, నేను కెమెరాస్ ముందు నేను ఏం జరుగుతుందో బయట కెమెరాస్ మీద మాట్లాడిన సందర్భాలు రెండు సందర్భాలు, అది కాంటెక్స్ట్ కూడా తర్వాత చెప్పేస్తాను. ఓకే, ఇదేంటి నా మీద రాంగ్ ఎలిగేషన్ రాంగ్ నెగటివ్ సెట్ అయినప్పుడు ఇలా వెళ్తుందా బయటికి, హరిత ఏమైపోతుంది, మా ఫాదర్ ఏమైపోతారని కన్సర్న్ చూపించింది, అదొక సందర్భం. తర్వాత నాకు నచ్చినప్పుడు కెమెరాస్ తో మాట్లాడి 2 సందర్భాలు తప్ప ఎప్పుడు ఆర్గానిక్ నేను ఎలా ఉండాలో ఇప్పుడు ఎలా ఉన్నానో అక్కడ కూడా అలాగ ఉన్నాను. అంతే తప్ప కెమెరాస్ లో ఎలా కనబడుతుందో బయట ఏం వెళ్తుందో కంటెంట్ కోసం ఉండలా, క్యారెక్టర్ తో బతికాను అక్కడ, కంటెంట్ కోసం ఎప్పుడు ప్రవర్తించాల. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు
ఆ ఎమోషన్ కోసం అది చూపించాను. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ అందుకనే తర్వాత ఫుడ్ తీసుకొచ్చి బయటకొచ్చి నేను తీసుకుంటా అకౌంటబుల్ నేను ఉంటానని చెప్పి ఛాలెంజ్ చేశాను. అయిపోయింది. తర్వాత అప్పుడు తనుజ గారు మిగతా అందరూ థ్యాంక్స్ అన్న మరి నా కోసం తీసుకొచ్చారు. అలా కాదు అని బిగ్ బాస్ నుంచి ఆ టైం ఇచ్చా. బిగ్ బాస్‌ని వెయిట్ చేస్తాను. ఏం రాకపోయేప్పుడు నేను ఆ స్టాండ్ తీసుకున్నా. స్టాండ్ తీసుకున్నాక తనుజ వచ్చి ఏమన్నారంటే, "హరీష్ గారు మీరు మా కోసం చేశారు థాంక్స్. బట్ కానీ దీనివల్ల ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఉంటాయేమో." బిగ్ బాస్ కూడా అన్నారు. ఏంటి అవును హరీష్ అవును అవును అన్నప్పుడు ఓకే వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి ఫుడ్. అందుకే ఆ ఎమోషన్ క్యారీ అయింది కాబట్టి ఆ తర్వాత ఫుడ్ వచ్చినప్పుడు వాళ్ళు చూడలేక ఇటు పక్కన కూర్చున్నా. అది. తర్వాత ఇప్పుడు నేనెందుకు ఫుడ్ తినలేదన్న. ఫుడ్‌కి అంత గౌరవం ఇచ్చాను. నేను ఫుడ్ మీద అలగల శివ. చాలా మందికి నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్ కూడా చెప్పా. ఫుడ్ మీద అలగల. అవును ఫుడ్ మీద అలగలే. ఫుడ్ మీద అలగల. అవును నా మనసు చనిపోయింది. హ్మ్. బయట బయట హరితాను మా ఫాదరు వాళ్ళేం తింటున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ బెంగ పట్టుకుంది కాబట్టి నేను ఫుడ్ తినలా శివ. దానికి మీరెందుకు నేను వెళ్ళిపోవాలనుకున్నా కదా! మీరెందుకు ఫుడ్ మీరు వెళ్ళిపోవాలనుకున్నారా? ఎలా వెళ్ళిపోవాలి? బిగ్ బాస్ నుంచి సూసైడ్ వెళ్ళిపోవాలి. చేసుకుని వెళ్ళాలా? ఇలా కత్తిలా చూపించి వెళ్ళాలా? ఇప్పుడు అన్న ఫుడ్ తినకపోతే ఆరోగ్యం పాడైపోద్ది కదా! అప్పుడు ఇంకా బాధపడతారు కదా 2 బయట ఇంట్లో రీజన్స్ వాళ్ళు. ఫుడ్ తినకపోవడానికి 2 రీజన్స్. 2 రీజన్స్ చెప్తా. అది కూడా 2 రీజన్ కూడా. తనుజ గారితో ఫస్ట్ డే రైస్ దాని మీద ఒక చిన్న సంభాషణ గోటుతో పోయేదాన్ని తను పెద్ద ఇష్యూ చేసేసారు. అయినా సరే తమాయించుకుని నేను తిన్నాను ఫస్ట్ రోజు నేను అవును ఇది వండి హౌస్‌లో చేసినప్పుడు చెప్పారు. సిట్యుయేషన్స్ శ్రీజ వచ్చి చెప్పారు. శ్రీజ లేదు హరీష్ గారు తినండి అది ఇది అంటే తిన్నా. లేదు. ఉప్పు ఎక్కువైనా తిన్నా ఆమ్లెట్‌లో. గోంగూర పప్పు చేసినప్పుడు ఇసుకొచ్చినప్పుడు తిన్నాను. అవును బ్రో వాళ్ళు చెఫ్‌లు కాదు కదా! నేనేం షెఫ్‌నేంటి? నేను వాళ్ళు మాస్టర్ చెఫ్‌లు కదా! షెఫ్‌నేంటి? మిచెలిన్ స్టార్ షెఫ్‌నేంటి వాళ్ళెవరు నేనేమన్నా? చెఫ్‌లు కాదు కదా! నేను అప్పుడప్పుడు మిచె తప్పులు మి ఆ! జరుగుతుంటాయి. ఆ ఎప్పుడన్నా తప్పుల్ని కాదు. యాక్సెప్ట్ చేసుకోవాలి కాదు. కదండీ హరీష్ గారు. పొరపాటున యాక్సెప్ట్ చేసుకున్నాను కాబట్టి ఎలా ఉన్నా తిన్నాను శివ. మరి 4 రోజులు ఇలాంటి తిన్నాను. ఒకళ్ళు చేస్తున్నారు ఉప్పు అరే ఎక్కువైపోయిందని. చూసారా? ఇప్పుడు నేను ఉన్నాను. తొందర పడకురా కాదు కాదు. తొందర బదన అంటారు సామెత తెలుసు కదా! నాకు నేను నేను ఆమ్లెట్ చెప్పే లోపల మధ్యలో దూరిపోతున్నారు ఇప్పుడు మీరు. నేను అదే అరే అనట్లే. దీన్ని ఏమంటారంటే ఇప్పుడు షుగర్ నాకు ఉందని ఇప్పుడు అనుకుంటారు మళ్ళీ. అది చెప్పేది వినాలి శివ చెప్పండి మీరు. చెప్పండి. సో, అలా ఉన్నా కూడా తిన్నా నేను. హ్మ్. ఎంట్రీకి ఉన్నా కూడా పడ్డా కూడా తిన్నాను. కానీ తర్వాత ఈ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేటప్పటికి ఎవరు స్టాండ్ తీసుకోలేదు. ఒక మనిషిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మనిషి ఏంటి నామినేషన్ కోసమా? ఒక మనిషి ఇంటి నుంచి పంపించడం కోసమా? స్టాండ్ ఎవరు తీసుకోనప్పుడు ఒక మనిషి మానసికంగా చనిపోతున్నప్పుడు మీరు మానసికంగానేమో మనిషిని చంపేస్తారు. శారీరకంగా, భౌతికంగా కాపాడటానికి మాత్రం తినమని చెప్పంటారు. ఇదేం లాజిక్ శివ? ఇది ఎందుకు ఊసరవెల్లి కూడా ఉరేసి చచ్చిపోద్ది శివ ఇలా చూస్తే. అంటే అదే సో, నామినేషన్ కాబట్టి అందుకని మీ పాయింట్ అదే కదా! ఈ 2 రీజన్స్ వల్ల ఇలాంటి దోగ్లాపన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఉండటం ఇష్టం లేదు. వాళ్ళు పెట్టే ఫుడ్ కూడా నాకు పాయిజన్ లాగా అనిపించింది కాబట్టి తినలేదు. 2 బయట మా వైఫ్ ఏం తినట్లేదు. ఏంటి పరిస్థితి? ఈ 2 రీజన్స్ వల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా. ఐ స్టిక్ టు మై స్టేట్మెంట్. శివ బిగ్ బాస్ కోసం పుట్టల. బిగ్ బాస్ కోసం పెరగల. బిగ్ బాస్ అనేది నా జీవిత గమ్యం ఏదైతే ఉందో ఆ ప్రయాణంలో ఒక 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 భాగం. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. ఐఎమ్ వెరీ థాంక్‌ఫుల్ టు దట్. మీరు అన్నది పాయింట్ యాక్చువల్ అదే. అంటే నామినేషన్స్ చేస్తారు. మళ్ళీ ఎళ్లి కలిసిపోయి మంచిగా మాట్లాడేస్తారు. అని చెప్పి మీరు కెమెరాస్ కూడా మరి చెప్పడం సెకండ్ జరిగింది. చేస్తారు శివ. కెమెరాస్ కూడా చెప్పడం జరిగింది మీరు. శివ ఒక మాట చెప్తా. హ్మ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ మీతో నాకు సీరియస్‌గా ఒక ఏదో ఏ ఎమోషన్ చాలా సీరియస్ కన్విక్షన్‌తో నేను ఫాలో అవుతా. నేను ఐ లవ్ యూ అని అంటే ఐ మీన్ ఇట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నాకు మీరు నచ్చలేదని అనుకో నచ్చలేదు. అభిప్రాయ భేదాలు రావచ్చు, ఏదైనా రావచ్చు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావచ్చు, మనం కొట్టుకోవచ్చు. నేను వెంటనే వచ్చి శివ ఏమనుకో శివ ఇట్స్ ఓకే శివ మన ఫ్రెండ్స్ అని మాత్రం నేను చెప్పను. ఇది నా పర్సనాలిటీ. అది కొంత క్లియర్ అయ్యే వరకు నేను నార్మల్ అవ్వను. క్లియర్ అయినప్పుడే నార్మల్ అవుతా. ఇది హరితతో అయినా అంతే మా ఫాదర్ మీరు మీరు నమ్ముతారా? ఆ రోజు మా ఫాదర్‌ని ఇలా అన్నాను కదా! నాకు ఓటేద్దని. దాని తర్వాత మా ఫాదర్‌తో ఎప్పుడు మాట్లాడాను తెలుసా? నిన్న మాట్లాడా. అదే అంటున్నాను హరీష్ గారు. అవును నిన్నే కదా మీరు వచ్చి మొన్నే వచ్చారు. అరే నేను ఫస్ట్ నా మాట అన్న తర్వాత నేను ఇంట్లోకెళ్ళింది 6థ్ కదా శివ. అవును. సరే ఆ 5 రోజులు కూడా మాట్లాడా శివ. నేను అదే అంటున్నాను హరీష్ గారు. నేనేమంటున్నాను ఇంకోటి చెప్పాలి. ఫిబ్రవరిలో గొడవైతే మా మదర్ ఫాదర్‌తో నేను తర్వాత వాళ్ళతో మాట్లాడింది ఎప్పుడు తెలుసా? మా ఫాదర్‌కి కొంచెం స్ట్రోక్ లాగా వచ్చింది సిక్ అని జూన్‌లో మాట్లాడా మా ఫాదర్‌తో తెలుసా? దట్ ఈస్ మీ శివ. అంటే మీకు ప్రేమ లేదు మీ పేరెంట్స్ మీద. ఓరే! ఎంత ప్రేమడో తెలుసా? ప్రేమ కన్నా కూడా నేను చాలా నాకు మాట పట్టింపు ఎక్కువ. మాట పట్టింపు ఎక్కువ. నా ఫీలింగ్స్, ఎమోషన్స్ అని కూడా చాలా ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటాయి. నా ప్రేమే అలాగే ఉంటది. నా కోపం అంతే ఉంటది. ప్రతిది కూడా విత్ కన్విక్షన్‌తో ఉంటది. హరీష్ గారు నేను అదే అంటున్నాను. నేనేమంటున్నానంటే మీరు అనుకుంటుంది మీరు చేస్తుంది అంతా మీకు రైట్. కానీ అది పక్కోళ్ళకి రైట్ కాకపోవచ్చు. దాన్ని అన్నా ఇంకొకటి కదా! అంటే వాళ్ళు నాలా ఉండాలనుకోవట్లా. ఇప్పుడు నిజంగా నామినేషన్ అయిపోయినాక నేను మాట్లాడను. సారీ మీరు మాట్లాడండి ప్లీజ్. మాట్లాడండి ప్లీజ్. అదే మరి ఇలా అవుతుంటే భలే నవ్వుతారు దీనికే చిన్నపిల్లలాగా. భలే. బావుంది. చిన్న బోసి నవ్వులాగా. చెప్పండి. ఇప్పుడు మీకు రైట్ అనిపించొచ్చు. కరెక్ట్. కానీ పక్కోళ్ళకి రైట్ అనుకోకపోవచ్చు. కరెక్ట్. కానీ మీరు నేనుంటున్నట్టే హౌస్‌మేట్స్ అందరూ ఉండండి అని అనుకోవడం తప్పు కదా! ఎందుకంటే నేను అదే చెప్తున్నా ఆబ్వియస్‌గా తప్పే.
కదా! ఆబ్వియస్‌గా తప్పు. అంటే మీరు తప్పేగా. కొన్నిసార్లు నేను చెప్తున్నా కదా, నేను కూడా మనిషే కదా! నేను కూడా ఇప్పుడు నేను ప్రపంచాన్ని చూసేది నా పర్స్పెక్టివ్ నా కళ్ళతో చూస్తా కదా! అవును. ఇక్కడ 6 అయినప్పుడు వాళ్ళకి 9 కదా! హ్మ్. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతదంటే ఇది 9 హౌస్‌లో కూడా చెప్పారు. అదే చెప్తాను. 9 6 రైట్ అన్నప్పుడు అది చెప్పలేము కదా! అవును. ఇద్దరు కొన్నిసార్లు రైట్ అవ్వచ్చు, ఇద్దరు రాంగ్ అయ్యి ఉండొచ్చు కదా! అవును. నేనేంటంటే కానీ నేను మీరేమంటారంటే రిలేషన్స్ మెయింటైన్ చేసేది నేనెలా ఫీల్ అవుతానంటే కానీ మీరేమంటారంటే హ్మ్. ఇదే 6. ఇది 6. సి ఇది 6 కాకపోతే వాళ్ళతో సరే, ఫైటింగు. సరే నేనొక విషయం అడుగుతాను. హ్మ్. ఇప్పుడు హ్మ్. రీతూను, పవన్ మధ్యలో రిలేషన్ మీకు జెన్యూన్ అనిపిస్తుందా? వాళ్ళకి నిజం అవ్వచ్చు. మీకేమనిపిస్తుంది? ప్రేమ లవ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. లవ్ చేసుకున్నారు మీకు హ్మ్. అనిపిస్తుంది. కదా! నవ్వుతున్నారు చూసారా? నా నవ్వు కూడా మీకు అర్థమైపోయి ఉంటది కదా! ఆ! అదే కొన్ని కొన్ని ఎమోషన్స్, కొన్ని రిలేషన్స్ ఆ! అది ఏ ఎమోషన్ మన సినిమాల్లో కూడా చాలా సార్లు చాలా ఎమోషన్స్ పండిస్తారు. కానీ కొన్నిసార్లు కళ్ళెమ్మట నీళ్ళొస్తాయి, కొన్నిసార్లు నీళ్ళు రావు. అవునా హ్మ్. కదా! మనం హ్మ్. హ్మ్. చలించం. దానికి కారణం ఏంటంటే ఆ ఎమోషన్ ప్రాపర్‌గా పండితేనే అది నిజం అనిపిస్తది. లేదా హ్మ్. నిజం అనిపించదు. ఏమో ఇవాళ రోజు కూడా 'టైటానిక్' మూవీ చూస్తే నా అదే కళ్ళెమ్మట అంటున్నాను. నీళ్ళొస్తుంటాయి. అదే ఆ అంటున్నాను. నలుగురు సినిమా అదే చూస్తుంటే అంటున్నాను. నీళ్ళొస్తుంటాయి. అదే అంటున్నాను. కానీ కొన్ని సినిమాలు హరీష్ గారు చూసినప్పుడు నేనదే కళ్ళెమ్మట అంటున్నాను. నీళ్ళు రావు హరీష్ శివ. గారు నేనదే అంటున్నాను. ఎందుకంటే నేనొక మాట చెప్తాను వినండి. హ్మ్. 'బిగ్ బాస్' సీజన్‌లో ఉన్న ప్రతి ఒక్కరు ఏడ్చారు. హ్మ్. చాలా మంది ఏడ్చారు. కానీ నేనున్న 100 రోజులు నేను ఏడవల. హ్మ్. అలానే సినిమా చూసిన ప్రతి ఒక్కడు ఎమోషన్‌కి ఏడవడు. సినిమాని ఎంజాయ్ చేస్తాడు. కానీ ఆడు ఏడవలేదు కదా! అక్కడ సీన్ పడలేదని కూడా మీరు. తప్పు అది. ఎందుకంటే అది ఎమోషనల్ కోషెంట్స్ కొంతమంది ఇండివిడ్యువల్‌గా వేరుగుంటాయి. హ్మ్. అది ఎమోషనల్ కోషెంట్స్ అంటారు ఆళ్ళు అవి వేరుగా ఉంటాయి. సో, డెఫినిట్‌గా కొన్ని విషయాల్లో ప్రతీదీ మనం రైట్ అనుకోవడం తప్పది. హ్మ్. నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు. అదే చెప్తున్నా కదా! హ్మ్. నేను అదే చెప్తున్నాగా కొన్ని విషయాలు నేను డిప్లొమాటిక్‌గా, రేషనల్‌గా ఆ గ్రౌండ్స్ వదిలేస్తాను. ఓకే. సో, మరి రైట్ బిహేవ్. స్టార్టింగ్‌లోనే ఎందుకు ఫ్యామిలీని మిస్ అయితున్నానని, ఎలా ఉన్నావని చెప్పి ఎళ్లి కెమెరా మాట్లాడేసారు రెండో రోజే? రెండో రోజా? ఆ! సెకండ్ డేనే వెళ్ళిన హౌస్‌లోకెళ్ళిన సెకండ్ డేనే హరిత నాకు ఎలా నిజంగా గుర్తులేదు. హరిత బట్ ఎలా ఒకవేళ ఉన్నావమ్మా? నేను హరితని మిస్ అయినట్టు మాట్లాడుంటే హ్మ్. మీకో విషయం చెప్పాలి. హరితకి నాకు 20 సంవత్సరాల పరిచయం. హ్మ్. ఓకే. హ్మ్. హరిత సింగిల్‌గా ఉంటారు. హ్మ్. ఆళ్ళ ఫాదర్, మదర్ కొంచెం దూరంగా ఉంటారు. ఓకే. ఓకే. హ్మ్. హరితతో మాట్లాడకుండా హ్మ్. ఇన్ని సంవత్సరాల్లో హ్మ్. ఉండటం ఇదే. ఫస్ట్ టైమ్. ఫస్ట్ టైమ్ నా ఓకే. లైఫ్‌లో ఈ 'బిగ్ బాస్‌లో' నాకసలు బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫుడ్ కాదు. హ్మ్. బట్టలు కాదు. బట్టలు పంపించకపోయినా గోక్కునేవాడిని అవసరమైతే హ్మ్. నేను సంజన బట్టలు ఏసేసుకున్నాను అవసరమైతే. హ్మ్. ఆళ్ళకి హ్మ్. కావాల్సిన కంటెంట్ ఇచ్చేవాడిని కరెక్ట్‌గా. హ్మ్. అసలు నేను చాలా క్రేజీగా చేయగలను. కానీ ఏంటంటే ఒక స్టేచర్‌కొచ్చేసాం కాబట్టి లైఫ్‌లో ఒక ఏజ్‌లో ఉన్నాం కాబట్టి కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. కొన్ని ఆ నాటీనెస్ ఇయన్నీ పూడ్చేసాం. ఓకే. హరితతో మాట్లాడుకున్నది ఇందే కాబట్టి హ్మ్. అంటే మా అందుకే హరిత, హరీష్‌ని నేను క్యారీ చేస్తా. హ్మ్. మా ఇద్దరి మధ్యన ఉన్న బాండింగ్ అలాంటిది కాబట్టి హ్మ్. ఒకవేళ మిస్ అయ్యి మాట్లాడుండొచ్చు నాకు గుర్తులేదు. బట్ మీరు చెప్తున్నారు చూసారు కాబట్టి నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీకిచ్చి నేను ఆమోదిస్తా. కరెక్టే. యాహ్! సంజన గారు మొన్న హ్మ్. లైక్ నేను మా 5 సంవత్సరాల పాప, బాబుని హ్మ్. వదిలేసొచ్చా. హ్మ్. అదే లైక్ పాప ఆర్ బాబు ఓకే. ఇంటికాడ వదిలేసొచ్చానంటే, నేను మా వైఫ్‌ని ఇంటి దగ్గర ఆ కంపారిజన్ ఏంటి బ్రో? అది చెప్పు. కరెక్టా? నేను లాస్ట్ టైమ్ అడిగితే మీకు పిల్లలున్నారని కొంతమంది మీరు అడిగారో లేదో నాకు గుర్తులేదు. హ్మ్. కొంతమంది అడిగినప్పుడు హ్మ్. నా వైఫే నా కూతురని చెప్పా. అవును. అవునా? ఇప్పుడు నేను మీకొక చిన్న లాజిక్ చెప్పేస్తా ఇక్కడ. హ్మ్. అదే ప్లేస్‌లో హరిత ఉంటే హ్మ్. ఓకే. హ్మ్. హరిత అనొద్దు. హ్మ్. అక్కడ హౌస్‌లో కూర్చున్న అందరూ మీరు కూడా ఉన్నారు గదా! హ్మ్. మనందరికి ఏదో ఒకటి ఎమోషనల్ కనెక్ట్ ఉంటది. ఫ్యామిలీసో, ఫ్రెండ్సో ఏదో ఒకటి ఉంటది గదా! హ్మ్. అందరూ మనం సాక్రిఫైస్ చేసే వస్తాం గదా! హ్మ్. ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడుగుతా. మాతృత్వం అనేది చాలా గొప్ప విషయం. హ్మ్. అవునా? హ్మ్. ఒక బేబీ, మదర్ బాండింగ్ ఫార్మ్ అయ్యేది హ్మ్. ఆ ఫీడింగ్ ఫేజ్‌లోనే కదా! హ్మ్. ఓకే. ఇప్పుడు ఆమెకేమన్నా డబ్బులు కొరత? హ్మ్. ఫైనాన్షియల్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. హ్మ్. అవునా? హ్మ్. నేను హరిత ఆ ప్లేస్‌లో ఉంటే హరితని సమస్య లేదు పంపించను. ఎందుకంటే హ్మ్. మదర్‌లీహుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆ టైమ్ అది డ్యూరేషన్. హ్మ్. పంపించను. హ్మ్. ఇప్పుడు ఆవిడ దాన్ని ఒక ఎంపతియో లేతే సింపతియో కోరుకుంటూ తను చెప్తున్నప్పుడు తన నేనే సింపతి అని ఎలాగంటారు నేనే నా మీరు? లైఫ్ అన్నప్పుడు అదే అక్కడున్న అంటున్నా. మిగతా 12 ఇదే కంటెస్టెంట్స్ అంటున్నా. 13 మంది ఆళ్ళ అందరూ కూడా హ్మ్. వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఏదో సాక్రిఫైస్ చేసుకొని వస్తారు గదా! హ్మ్. ఇప్పుడు ఆవిడే చెప్పారు. హ్మ్. ఆళ్ళ బేబీని చూసుకుంటాం కోసం వాళ్ళ హస్బెండ్ 13 మందిని పెట్టొచ్చాను. అంతమంది సరంజామా చేసొచ్చానన్నారు. ఇంతమంది కానీ, పెట్టొచ్చినా ఒక కానీ, కానీ, గుర్తొస్తారు కదా కానీ, బ్రో! కానీ, కానీ హరితను చూసుకుంటాని కోసం నా బేబీ హరితను చూసుకోవడానికి ఎవరు లేరు. హ్మ్. హ్మ్. హరిత 2, 3 రోజులు ఏడుస్తూనే ఉన్నారంట. హ్మ్. చూసుకునేవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. అర్థం కాలే. నిజమైన అగ్నిపరీక్ష హరితకి అప్పుడు స్టార్ట్ అయింది. హ్మ్. అప్పుడొచ్చి తను వాయిస్ రైజ్ చేసొచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. హ్మ్. అండ్ థాంక్స్ టు ఎవ్రి మీడియా ఛానల్ హ్మ్. హూ హాస్ గివెన్ దట్ స్పేస్ టు ఎక్స్‌ప్రెస్ హర్ వ్యూస్. హ్మ్. హ్మ్. అది. సో, ఇప్పుడు అర్థమైందా? హ్మ్. పాప అన్నప్పుడు 5 సంవత్సరాలు ఏమనవసరం ఆ ఎమోషన్. అంటే హ్మ్. సరే, సరే ఏమో మేబీ అంటే వాళ్ళు కన్నా ఇది దే ఆర్ కదా! వెరీ వెల్ సెటిల్డ్ శివ. ఎంత ఆవిడే వెల్ సెటిల్డ్ చెప్పారు. అంటే ప్రేమ
See, అదే అంత కదా బ్రో, అంత ఏం ప్రేమ జరుగుతుంది? ఉన్నప్పుడు బేబీని వదిలేసి రావటం ఎందుకు? మరి మీకు అంత వచ్చి ప్రేమ, మీ బ్రేక్ వైఫ్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీరెందుకు బిగ్ బాస్కి నేను వచ్చారు? అదే చెప్తున్నా. ఉమ్. నేను నా లైఫ్ జర్నీ ఆఫ్ పర్పస్ ఆఫ్ మై లైఫ్ కొత్త లైఫ్ ని ఎక్స్ప్లోర్ తను చేస్తూ కూడా అలాగే మా చేస్తుంది అనుకోవచ్చు బేబీ కదా. కోసం వదిలేసి వచ్చాను. తను కూడా అలాగే కానీ మా చేస్తుందేమో. బేబీని చూసుకోవడానికి ఎవరు లేరు. ఆ, వాళ్ళ బేబీని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు. నాకు ఏం ప్రాబ్లం లేదని చెప్పింది ఆవిడే నాకు. అంటే ఇప్పుడు ఓకే. ఇప్పుడు మా ఇద్దరిని వదిలేస్తే ఇక మిగతా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ని ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉంటారు కదా. ఉమ్. నేనే ఇలా చేశానని ఇక్కడ చెప్పి పోర్ట్రే చేసుకుంటే ఎంతవరకు కరెక్ట్? ఈ ఎమోషన్ పండట్లా శివ. ఉమ్. అంటే మీరు హౌస్ లో నేను అందరి తరపున మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి సాక్రిఫైస్ చేసి వచ్చిన వాళ్ళే. ఓకే. ఇమాన్యుయల్ నేను నాకు ఏ పర్సనల్‌గా నాకు ఇమాన్యుయల్ అది ఎలా ఉన్నా ఏదున్నా గూడా ఇమాన్యుయల్ కళ్ళెం నీళ్లు పెట్టుకున్నారు కదా. తను సంబంధించిన తన పర్సనల్ మనిషి ఎవరైతే ఉన్నారో తను వదిలేసి వచ్చాం. అది ఎమోషన్ కాదా? అందరం ఏదో చేసి వచ్చాం కదా. మీరు ఉండొచ్చారు కదా. ఎమోషన్ లేదా? నాకేం లేదు. ఓకే. మీరు మనం బయట ఉంటాం కదా బ్రో, ఎప్పుడు దూరంగా ఉండే వాళ్ళకి మనకెందుకు బ్రో అదే ఎమోషన్స్? చెప్తున్నా. అసలు నాది ఇది ఒక టైప్ ఆఫ్ నాది పర్సనాలిటీ. నాది నాది నేను అసలు ఏడవలేదు, వీళ్ళు వచ్చినప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎగ్జైట్ అవ్వలేదు. వావ్! గ్రేట్. ఉండేది నేను ఉన్నాను. టాప్ 3 బ్రో, నేను గ్రేట్. ఉన్నది కూడా. మరి నాకు గ్రేట్. తెలుసు. గ్రేట్. నేను గ్రేట్ అని చెప్పను. అరే నేను చెప్తున్నా బ్రదర్. టాప్ 3 అంటే ది గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ యువర్ లైఫ్. జనాలు గ్రేట్ అనేది అరే మరి. నేను చెప్తున్నా బ్రదర్. వెటకారం మీరికైనేంటి? మనకు కూడా వచ్చి చమత్కారం. గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ యువర్ లైఫ్. మీరు పుట్టిందే దానికోసం కదా. యాహ్! మరి పవన్ కళ్యాణ్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. అగ్ని పరీక్షకెళ్ళినప్పుడు ఫస్ట్ కూడా నేను అలాగే ఉన్నాను. హ్మ్. నేను ఎవరన్నా కనెక్ట్ అయ్యి కొంచెం క్లోజ్‌గా మాట్లాడి నాన్న అని సంబోధించి ఏకవచనంతో పిలిచిన వ్యక్తి ఎవరైనా ఉంటే దట్ ఈస్ కళ్యాణ్. ఎందుకంటే నేను ఒక గ్రేట్ పేట్రియాటిజం ఉన్న మనిషిగా ఈ గ్రేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో మన కంట్రీ కోసం సర్వ్ చేసే ఎవరైనా సరే ఐ హావ్ వెరీ గ్రేట్ రెస్పెక్ట్. ఆర్మీ పర్సన్ అనగా నాకు రెస్పెక్ట్ కలిగింది. 2 పేరు పవన్ కళ్యాణ్ అని తెలియగానే ఆటోమేటిక్ ఆ వైబ్. ఎందుకని నాట్ యాస్ అన్ మరి ఇందాక రియల్ ఓన్లీ హీరో. కళ్యాణ్ అన్నారు, పవన్ కళ్యాణ్ కాదన్నారు. ఆయన అసలు పేరు పవన్ కళ్యాణ్ పడాలా. హ్మ్. షో ఫార్మాట్‌లో అంటే ఇప్పుడు అంటే షో ఆ పవన్ షోలో కళ్యాణ్ పడాలా అంటేనే మీకు గుర్తుపట్టి చెప్తారా? లేకపోతే అదే కదా! చెప్పరా? అదే కదా! ఇప్పుడు అక్కడ షో మొత్తం మీరు చూస్తుంటే షోలో ఆయన పేరేంటంటే ఆ! కళ్యాణ్. ఆ! కళ్యాణ్ అని సంబోధించి పిలుస్తారు. ఆ! క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటది. ఎలా అంటే మీరు పవన్ కళ్యాణ్ అనగానే మీరందరూ కళ్యాణ్ అంటారు, పవర్ నేను స్టార్ పవన్ కళ్యాణ్ అంటాను. అలా కాదు కదా! ఆయన పేరు కాదు కదా, ఆయన కాదు. పేరు అదే కదా. కాదు. షోలో తన పేరు తను పెట్టుకుందే కళ్యాణ్ పడాలా. హ్మ్. కళ్యాణ్ అనే పిలుస్తారు. బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడల్లా కళ్యాణ్. హ్మ్. అలాగే పవన్ అనగానే డీమన్ పవన్. హ్మ్. డీమన్ అని కూడా పిలవరు. హ్మ్. పవన్ అని పిలుస్తారు. హ్మ్. క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటది నాకు. అవును. అది. సో, కాబట్టి కళ్యాణ్‌ని నేను క్లోజ్‌గా ఉన్నాను కాబట్టి క్లోజ్‌గా కళ్యాణ్ నాన్న కూడా అని మీతో పిలిచాను. మంచిగుండేవాడా? నేను మంచి చెడు అని ఏం లేదు. అక్కడ కళ్యాణ్‌తో నాకు ఆ వైబ్ ఉంది. కానీ అగ్ని పరీక్ష చివరిలో కళ్యాణ్ కొంచెం మాట్లాడింది నాకు నచ్చలేదు. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ యాక్చువల్లీ చేశారు. ఇదే కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్‌లో మిమ్మల్ని హ్మ్. ఎందుకో హరీష్ గారు కెమెరాస్ కోసం నటిస్తున్నారు అని అనిపిస్తుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ పాస్ చేశారు. అది తను అనుకుని ఉండొచ్చు యాక్చువల్‌గా. హ్మ్. బట్ రియాలిటీ నాకు లోపల తెలుసు. ఉన్న ఆయనకి అనిపించింది. అది మీరు మీరు నమ్ముతున్న ఆయనే మీకు అంత పర్సనే మిమ్మల్ని ఆ మాట సీ అంది. నేను ఆయనకి తనుజతో ఏదైనా అఫైర్ ఉందని అన్నానా? అనలా కదా! ఆ! నేను రాబోయే ము అనలేదంటున్నారు, రాబోయే అనేస్తున్నారు. కాదు రాబోయే టైం అనాలంటే ఎన్నైనా అనొచ్చు. ఆ! ఆ! నాలుక నరం ఉండదు కదా శివ. ఆ! ఎన్నైనా అనుకోవచ్చు. ఆ! మనం అనుకునేయన్నీ కూడా కరెక్ట్ అవ్వదు కదా! హ్మ్. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఉదాహరణకి అక్కడ అందరూ ఒక రకంగా పోర్ట్రే అయ్యి వచ్చి తనుజాని, కళ్యాణ్‌ది కలిపి ఒకటి నడిపిస్తున్నాడు చూపిస్తున్నారు. ట్రయాంగిల్ కాదు 4 యాంగిల్స్ కనబడుతున్నాయని రకరకాలన్నారు. కానీ నేను అన్నానా? ఎందుకు అనలేదు? హ్మ్. నాకు క్లారిటీ ఉంది. ఏంటంటే నాకు తెలియనప్పుడు కన్ఫర్మేషన్ అయినప్పుడు నేను మాట్లాడను. హ్మ్. తర్వాత నేను తనుజాను, కళ్యాణ్ దగ్గర మాట్లాడినప్పుడు కూడా హ్మ్. తనుజ క్లియర్‌గా చెప్పారు. హ్మ్. నాకన్నా చాలా చిన్నోడు. హ్మ్. ఓకే. నాకిష్టమైతే నేను ఎలా చూపించాలో ఏజ్‌తో సంబంధం లేకుండా ఏదైనా చెప్తాను. అది ఇది అని అన్నారు. హ్మ్. సో, చూసారా నేను వేగ్‌గా అనిపించింది ప్రూఫ్ లేకుండా మాట్లాడను. హ్మ్. కళ్యాణ్ అలా అనుకున్నారు. అలా మాట్లాడుండొచ్చు. హ్మ్. అది తన ఆలోచన అంతే. హ్మ్. రైట్, రాంగ్ మీరొకటి అనుకుంటారు. నేనొకటి అనుకుంటా. కానీ హ్మ్. వాస్తవం వేరుంటది కదా! ఆ హ్మ్. వాస్తవం ఎవరికి తెలుస్తది? హ్మ్. నాకే తెలుస్తది. హ్మ్. సింపుల్. ఏదైనా ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతా. చాలా వరకు ప్రూఫ్‌తోనే మాట్లాడతా. కొన్నిసార్లు కన్విక్షన్‌తో మాట్లాడతా. హ్మ్. ఓకే. ఒప్పుకున్నా. ఏదైనా ఒప్పుకుంటే మరి ఇంకేం చెప్పలేం. యాహ్! ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా అన్నారు. హ్మ్. ఇస్తున్నారా? హౌస్‌లో ఇచ్చారా ఎవరికైనా? ఇవ్వలేదా? తనూజ గారికి ఇచ్చారా? ఎంత తేడా వచ్చినా తనుజ గారనే మాట్లాడాను కదా! తనూజ గారు అంటే రెస్పెక్ట్ ఇవ్వడం కాదు అని ఏం హరీష్ గారు. చేశాను? ఎవరికైనా ఒకళ్ళ కాదు కాదు. పేరు పెట్టి వాళ్ళకి గారు అంటే అది రెస్పెక్ట్ కాదు. ఏం చెప్పాలి? ఆ! నేను ఎంత పర్ఫెక్ట్ అంటే ఆ విషయం చెప్తాను. హ్మ్. తనుజ అనే ఒక పేరు హ్మ్. నాకు పర్సనల్ లైఫ్‌లో చాలా ఒక హ్మ్. ప్రెషియస్ థింగ్. ఓకే. ఓకే. అది తనుజ గారికి కూడా చెప్పడం జరిగింది. ఓకే. మామూలు బయట బట్ అందరు ఆడోళ్ళకి ఇస్తారా రెస్పెక్ట్? ఆఫ్ కోర్స్ మరి
బయటకొచ్చాక ఒక ప్రెస్ మీట్‌లో ఒక ఆమె హ్మ్. గుండంకులు అనంగానే ఆమెను బండామె అన్నారు. అది రెస్పెక్టా అండి? ఆడోళ్ళకిచ్చే రెస్పెక్టే అదా? ఆ! అసలు ఆమె గుండంకులని అనలా. హ్మ్. క్లియర్‌గా చెప్తాను. అదే ఆ! గుండంకులనే ఎందుకు అలా ఆ! పిలిచారు అని అది అడిగాను. అది నేను క్వెషన్ అడిగాను. వివరంగా చెప్తాం శివ. హ్మ్. అహా! వివరంగా ఏదైనా చెప్తున్నాం కదా! ఆయన బండామె అని వివరంగా అనడం చె అలా వివరంగా చెప్పొచ్చా? చెప్తా. అలా అనొచ్చా? అరె! ఆఫ్ కోర్స్. హ్మ్. నేనదే ఇప్పుడు చెప్తున్నా. మిమ్మల్ని లోపల హౌస్‌లో అలా అన్నారు అని శివ్ అడిగిన ఆమెకి, ఆమెని ఎవరు అనలేదు కదా! ఆమెకి మీరు అనొచ్చు బండామె, శివ. సోడా బుడ్డి శివ గలద్దలు ఆ టైప్ అనొచ్చా? నేననలా మీరన్నారు శివ. ఆ! మరి ఎలా ఉందిది? ఆ! బౌన్సర్‌లా ఉందా? మరి నన్ను మాట్లాడిస్తే చెప్తాను ఆ! వాస్తవం ఏంటో. చెప్పండి. ఆ! ఓకేనా? నేనన్నాను. మీరన్నది నేనన్నాను. అసలు నేనేమన్నాను మీకు ముందు సరే. తలా, తోక లేకుండా మొత్తం ఒకటే నేను క్వెషన్ మాట్లాడతారా? మొండి అడిగాను. ఒకటే కాదు నేను కదా! క్వెషన్‌కి క్వెషన్ ఆన్సర్ నేను అడిగాను. వివరంగా చెప్తున్నాను కదా! నేను వింటాను. నేను వినట్లేదా? ఆ! మీ మాటలు వినట్లేదా? వినాలి నేను కూడా. ఆపేస్తున్నానా? వినాలి. వినలేకపోతే మళ్ళీ షుగర్ నేను అనుకుంటా వింటా. నేను. నాకు షుగరు లేదు. బీపీ ప్రెజెంట్ దేవుడి దయ వల్ల ఏం మీకు షుగర్ రాలేదు. నాకు పొగరెక్కువ. అదే సారీ జోక్ ప్రాస్ కోసం వాడాను. సరే ఒకటేంటంటే, హ్మ్. ఇప్పుడు నాకు రాగానే మీరు హ్మ్. చూసారో లేదో ఆ రోజు నైట్ 11:30కి నన్ను వదిలేసారు. హ్మ్. ఆల్‌మోస్ట్ 11:30కి నన్ను మీకు తెలుసుగా ఫార్మాట్ ఎలా ఉంటదో. అవునవునవును. హౌస్ దగ్గర వదిలిన తర్వాత నేను ఎక్స్‌పెక్ట్ చేయాలి ఎవరొస్తారని. కాలనీలోని ఎవ్వరు కూడా అడగరు. అరే! అంతమంది వచ్చేప్పుడు ఓవర్‌వెల్మింగ్ ఉంది. నేను హరిత ఆ రోజు నెక్స్ట్ రోజు మార్నింగ్ 5 వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. పడుకోలా. హ్మ్. హ్మ్. 5, 6 పడుకున్న తర్వాత మళ్ళీ 9కి మేలుకొచ్చేసేసింది. ఇలా ప్రెస్ మీట్ అనంటే నాకు వేరే ఛానల్ వాళ్ళు ఏమన్నారంటే ఇవాళ వద్దండి తర్వాత రోజు పెట్టుకోమన్నా కూడా లేదు సార్ ముందే కావాలని అంటే సార్ గ్యాదర్ చేస్తానంటే బ్యానర్ అది ఇది అన్నా కూడా బ్యానర్ కూడా కాంప్రమైజ్ అయ్యి సరే మీరు ఆర్గనైజ్ చేయండి అని చెప్పి హ్మ్. 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 ప్రెస్ మీట్ అని చెప్పి హ్మ్. శివ హ్మ్. వచ్చిన తర్వాత హ్మ్. నాకు ఈ కాలు 21 రోజు నుంచి నాకు ఇదిగో దీనికి ఈ ఫింగర్ సంబంధించిన సెన్సేషన్ తెలియట్లా హ్మ్. హ్మ్. నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళా ఇది హ్మ్. ఇది ఇవి బట్టలు వేసుకుని ఇగో స్నానం చేయడానికి కూడా ఈ వీలు కుదరట్లేదు ఇది నాకు ఇది నొప్పుడుతుంది హ్మ్. హ్మ్. అయినా సరే ప్రెస్ అంటే మీడియా అంటే ఎంతో గౌరవించి హ్మ్. దానికోసం నేను వచ్చే దారి ప్రాసెస్‌లో గూడా గూగుల్ మ్యాప్ రాంగ్‌గా చూపిస్తే, స్నాక్స్ తీసుకొని వస్తుంటే కారుకి కూడా దెబ్బ తగిలినా గూడా వచ్చా నేను. నన్ను మీరు సెలబ్రిటీగా నేను ఫీల్ అవ్వట్లే శివ. హ్మ్. ఓకే. బట్ నేను ఒక హౌస్‌లోకెళ్ళొచ్చాక సెలబ్రిటీగా ఫీల్ అవుతున్నారు. ఏదో లైఫ్‌లో సాధించాను. నేను అదేంకేం సాధించలా. హ్మ్. నేను గెస్ట్‌గా అయితే చూడాలి కదా! గెస్ట్ కన్నా మించి హ్యూమన్ బీయింగ్ గదా! మీరు హ్మ్. పిలిసారు గదా! మీరందరూ చాలా నేను రెస్పెక్ట్ ఇచ్చి వచ్చాను గదా! ఇప్పుడు మీరు మనందరం మెచ్యూర్డ్ పీపుల్ అవునా కాదా? హ్మ్. నేను ఆ ప్లేస్‌లో ఉంటే ఎలా అడుగుతా అంటే, ఆ క్వెషన్ ఎలా అడగొచ్చు ఫ్రేమ్ చేయాలో నేను చెప్తా నేను. క్వెషన్ ఎలా అడగొచ్చు అంటే, మీడియా వాళ్ళు అంటే జర్నలిజం కొంచెం ఎథిక్స్, వాల్యూస్ ఫాలో అవ్వాలి. హ్మ్. అవునా కదా! హ్మ్. ఆ జర్నలిజం వాల్యూస్ మర్చిపోయి నాకు తర్వాత తెలిసింది ఆమె ఫ్రంట్ లైన్ మీడియా కూడా కాదంట. ఆమె ఎవరో యూట్యూబ్ ఛానల్ ఏదో అంట. హ్మ్. 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 ఈళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ చేసేది మీకు కూడా తెలియనిదేంటి ఇవాళ రేపు అవును. అవును. వైరల్ అవ్వటం కోసం, అవును. హైప్ కోసం అవును. ఏదో ఒకటి మాట్లాడటం, ఇష్టం అవును. వచ్చినట్టు కాంట్రోవర్సీ కోసం ఏదో చూస్తుంటారు. అవును. రకరకాల అవును. క్వెషన్స్ అడుగుతారు కదా! అవును. ఇయన్నిటికన్నా మించి అలా సంపాదించుకున్న డబ్బులు అలాంటి ఫేమ్ వంట పడతదా శివ? హ్మ్. ఒక విషయం మానవత్వం ఉండదా శివ? నేను మనిషిని గదా! హ్మ్. అరే! నేను ఇంట్లో ఏం జరిగిందో నేను మనోవ్యధకు గురవుతున్నా 30 రోజుల నుంచి. హ్మ్. మిమ్మల్ని గౌరవించి వచ్చానే నేను హ్మ్. హ్మ్. గెస్ట్‌గా. హ్మ్. ఓకే. మీరందరూ వచ్చి మైక్‌లు మీద పడిపోతున్నారు. ఇలాన్నీ పెట్టారు కదా! మీకు కూడా మానవత్వంతో ఉండి అరేయ్! నేనైతే ఏం అడిగానో తెలుసా? హ్మ్. సార్ మీకు ఇంట్లో మీకు కొన్ని పరిస్థితులు ఎదురైనాయి కదా! మీరు చాలా బాధపడ్డారు. మీకు హ్మ్. తెలుసో లేదో బయటకొచ్చినాక ఆ విషయం మీద మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. చాలా వైరల్ అయింది. హ్మ్. మీకు తెలుసో లేదో ఆ హ్మ్. పదం ఇదండి. హ్మ్. అసలు లోపల ఏం జరిగింది? అసలు ఇలా రావటానికి కారణం ఏంటి అని అడిగి తెలుసుకుంటం ఒక పద్ధతి. హ్మ్. అలా కాకుండా మీకు జుట్టుంది గదా! ఆ! జుట్టున్నాక మీ గుండయితే కాదు గదా! హ్మ్. మరి గుండంటే మీకెందుకు ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఫీల్ అవుతున్నారన్నప్పుడు హ్మ్. కొన్నిసార్లు ప్రాక్టికల్‌గా చెప్తేనే అర్థమవుతది. థియరీ కాదు. నేను 30 రోజులు, ఎన్ని గంటలు రియల్‌గా ఒక మనిషి పద్దాక అన్నా గూడా దాన్ని ఇప్పుడు జస్టిఫై చేసేసిన మనుషులు హరీష్ గారు ఆమెని 30 సెకండ్లు ఉదాహరణ కోసం, అలాగన్నారు. ఎగ్జాంపుల్ కోసం నేను వెంటనే మీరు చూసారో లేదంటే మీరు బండగున్నారు గదా! అవును. లావుగున్నారు గదా! అవును. భూతద్దాలు కదా! అవును. ఓకే. అవును. ఆంటీ అని అన్నప్పుడు నేనేం పెయిన్ అంటే సార్ టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్. నేనేం పెయిన్ ఫీల్ అవుతున్నానో ప్రాక్టికల్‌గా నేనెందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారంటే, అవును. ఆ ఫీలింగ్ ఎందుకు అలా వస్తదో తెలియచేయడం కోసం అన్నప్పుడు పాపం ఆమె ఫీల్ అవ్వలా. హ్మ్. అని పక్కన ఒక మనిషి లేసి స్టాండ్ తీసుకొని అలా అంటారు అది ఇది ఆడవాళ్ళని అది ఇది అన్నప్పుడు ఎక్సలెంట్. ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్. ఎందుకంటే ఆ స్టాండ్ తీసుకునేవాళ్ళు సొసైటీలో అవసరం. హ్మ్. తీసుకున్నారు కదా స్టాండ్. నేను సరదాగా జోక్‌గా నేను అన్నంత సేపు కూడా నాలుక నుంచి తెలుసుకోవాలి ప్రాక్టికల్‌గా నా భావం ఏంటో అని ఒక భాష వాడా. లోపల నేను ఫీల్ అవుతూనే బాధపడతాను. హ్మ్. అదే సారీ మీ మీ మీరన్నది రైటే. ఫీల్ అవుతూనే తనని ఏంటి ఒక ఉదాహరణ పెడితేనే 30 సెకండ్స్‌లో అలా ఫీల్ అయ్యారే! హ్మ్. మరి 30 రోజులు కదా! హ్మ్. శివ ఇప్పుడు ఆ ఫీలింగ్‌కి ఆమె అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ నేను ప్రాక్టికల్‌గా తెలియజేశా థియరీకి బదులు. ఓకే. ఇప్పుడు తర్వాత ఇంకో విషయం తెలుసా లేదా? హ్మ్. ఆమెను పిలిసి అంతమంది జనం తర్వాత వచ్చి మీదకొచ్చినా గూడా నా చుట్టూ గుమిగూడేసినా గూడా హ్మ్. ఆవిడెక్కడున్నారో ఎతికి పిలిసి ఆమెని "అమ్మ యూ ఆర్ వెరీ క్యూట్. ఓకే. ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. నేను జస్ట్ మీకు తెలియచేయటం కోసం, ఉదాహరణ కోసం" అక్కడ కూడా చెప్పా. ఉదాహరణ చెప్తేనే. అక్కడ మళ్ళీ మీడియా కాడ వాడేశారు. "ఈ డబుల్ స్టాండర్డ్స్ వద్దు శివ. అంతా మీడియానే కదా! మీడియా అంతా ఒకటే అయిపోద్ది కదా! అందరూ కలిపి ఒకటే ఇంటర్వ్యూ ఇస్తారు. తీసుకుంటారా? హ్మ్. తీసుకోరు. హ్మ్. అప్పుడు ఏంటి అది?" హ్మ్. తర్వాత వీళ్ళందరూ అక్కడ నిజంగా ఇంటర్వ్యూ అయిపోయేటప్పుడు అందరూ ఎంత ఇష్టపడ్డారో తెలుసా నన్ను? హ్మ్. సార్ ఈ హ్యూమర్ ఎక్కడ ఎందుకు మిస్ అయిపోయింది? ఎందుకు కనపడలేదు? భలే నిజంగా. తర్వాత నన్ను ఆర్గనైజ్ చేసిన అతను అన్నారు. ఏం తెలుసా? హ్మ్. సార్ ఇప్పుడు ఇంతమంది లేడీస్ వచ్చారు కదా! హ్మ్. ఇప్పటివరకు ఇంత ఇంత నవ్వుతూ కొంతమంది లేడీస్‌ని మేము చూడలేదు. హుహు.
చాలా బాగుందన్నారు. అదేనా? సో దట్ ఈస్ మీ. అది చెప్పట్లా హార్ష్ రియాలిటీ. నేను కషాయంలో ఉంటా. నా భావం అర్థం చేసుకోవాలంటే భాష స్టార్టింగ్ ఏ అనేది అర్థం చేసుకోవాలి కదా! జెడ్ ఏముందో కూడా చూడాలి కదా! హ్మ్. ఇది జరిగింది. హ్మ్. ఇప్పుడు దాన్నే పెట్టుకొని వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తూ నా మీద హ్మ్. శవం మీద పేలాలు ఏరుకుంటున్నట్టు ట్రోల్ చేస్తూ హ్మ్. అదే థంబ్‌నెయిల్ పెట్టేసేసి లైఫ్‌లో డబ్బులు సంపాదిస్తున్నారు, వ్యూస్ సంపాదిస్తున్నారు. ఆ లైఫ్ లీడ్ చేస్తున్నారు శివ. నేను ఆ లైఫ్ లీడ్ చేయను. నా ఛానల్ మీరు చూడండి ఒకసారి. హ్మ్. హరిత హరీష్ ఛానల్‌లో నేను ఎన్ని ఎథిక్స్, వాల్యూస్, ప్రిన్సిపల్ థంబ్‌నెయిల్ కూడా రాంగ్ థంబ్‌నెయిల్ పెట్టను. హ్మ్. అర్థం కాదా? మిస్‌లీడ్ చేయను. హ్మ్. క్లిక్ బైట్ చేయను. ఎర వేయను. హ్మ్. దట్ ఈస్ మీ. హ్మ్. సో, కాబట్టి అది అది ఆళ్ళ విచక్షణకు వదిలేస్తా. ఆవిడకి ఆమె ఏమన్నది తెలుసా? హ్మ్. మీరింత క్యూట్‌గా ఉన్నారన్నప్పుడు, "సార్ ఇది వీడియో ముందు చెప్పండి." అది అన్నప్పుడు కూడా నేనన్నా, "చాలా క్యూట్‌గా ఉన్నారమ్మా." ఇంకొక మాట అన్నా. హ్మ్. మిమ్మల్ని నేను లావ్ అని చెప్పి నేను హోల్ హార్టెడ్‌గా అనుంటే అన్నానని మీరు అనుకుంటున్నారా? హ్మ్. అనలేదు. హ్మ్. ఓకే. మీకు మీకు తెలియచేయడానికి కోసం ఆన్సర్ నేను ప్రాక్టికల్‌గా తెలియజేశా. ఆ హ్మ్. పెయిన్ ఎలా ఉంటదో. హ్మ్. నెక్స్ట్ ఒకవేళ మిమ్మల్ని అనుంటే నేను మా మదర్‌ని అన్నట్టే. ఎందుకు తెలుసా? హ్మ్. మా మదర్ కూడా లావు ఉంటారు. ఓకే. మా తల్లితో పోల్చానంటే ఇంక దానికన్నా మించి ఏం కావాలి శివ? అవును. ఒక ఉదాహరణని మెయిన్ చేసేసి మీడియా ట్రిక్స్, ఈ చీప్ ట్రిక్స్ మీకు తెలియదా ఏంటి? మీకు తెలుసు కదా! ఏం జరుగుతదో. హ్మ్. వైరల్ అవ్వటానికి కోసం, నేమ్, ఫేమ్ రావటం కోసం హ్మ్. ఏ లెవెల్ వరకు వెళ్తారో మీకు తెలుసు కదా! హ్మ్. సో, ఐ డోంట్ హావ్ ఎనీ రిగ్రెట్. బికాజ్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటేనే ఎగ్జాంపుల్‌ని హైలైట్ చేసి వాళ్ళకి ఓకే. అదే బానే ఆళ్ళన్నారని ఉంటున్నారు. మనం అనడం కరెక్టా? నేను ఉదాహరణ చూపించాను శివ. ఉదాహరణని అనేసారు కదా! ఆమె అంది కదా! మీరు ఎందుకు ఫీల్ అయ్యారని అంది కదా! ఆ! పడ్డోడు తెలుస్తది కదా శివ. ఆ! ఇది ఎలా ఉందంటే ఒకడొచ్చి నన్ను గిచ్చాడు. ఆ! కానీ మీరు బానే కాదు ఉంటానంటారు కదా! మీరు అదే కదా! మీ ఒకడొచ్చి క్యారెక్టర్ గిచ్చాడు. అదే కదా! ఒకడొచ్చి గిచ్చాడు. మీ క్యారెక్టర్ అదే కదా! మీరొచ్చి అడుగుతున్నారు నన్ను. ఆ! అది చెప్తలా నాలో భగత్ సింగ్ కూడా ఉన్నాడు కదా శివ. ఆ! గాంధీజీ కాదు. ఆ! నన్ను కొట్టాలనుకున్నప్పుడు 2 కొట్టేస్తాయి లోపల. ఆ! అర్థం కాలా? మానవత్వం ఎంత ఉంటదో నాలో శివుడి తత్వం ఉంటది కదా! మూడో కన్ను కూడా తెలుస్తది. బోళాశంకర్‌తో పాటు మూడో కన్ను కూడా తెలుసుకుంటది కదా! హ్మ్. ఇప్పుడు మీరొచ్చి ఏంటి బ్రో గిచ్చితే ఎందుకు అసలు సౌండ్ చేస్తున్నారన్నప్పుడు, మీరెందుకు సౌండ్ చేస్తున్నారన్నప్పుడు నేను గిచ్చి చూపిస్తా. హ్మ్. ఎలా ఉంది శివ అంట. హ్మ్. మీకు తెలియాలిగా సేమ్ హ్మ్. హ్మ్. టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్. హ్మ్. అంతే. హ్మ్. అంతే సింపుల్. అదే జరిగింది. అలాంటప్పుడు ఇంకా ఆడోళ్ళంటే ఏంటి? ఏమంటే నాకెలా ఉండాలనిపిస్తే అలా ఉంటే సరిపోద్ది. మళ్ళీ రెస్పెక్ట్ నేను అవన్నీ ఎందుకు ఇంకో విషయం చెప్పాలి. నేను అందరికి మర్యాద గౌరవిస్తా. కానీ ఇంకొక విషయం చెప్తున్నాను. ఫస్ట్ నుంచి మీరు ఇన్నారో లేదో షోలో గూడా. మీ గౌరవం మీ చేతిలో ఉంటది. మీరు నాతో ఎలా ఉంటే మీకలా వస్తది. హ్మ్. సింపుల్. హ్మ్. అదే జరిగిందక్కడ. ఓకే. సరే. న్యూటన్స్ లా. హ్మ్. న్యూటన్స్ లా యాక్షన్‌కి రియాక్షన్. రియాక్షన్ వచ్చేసేసింది. యాహ్! మీరు హౌస్‌లోకి నార్మల్‌గా ఎందుకెళ్లారు? నాకు టాస్క్‌లు ఆడదాం, ఎంటర్‌టైన్ చేద్దాము, ఇలాంటి పాయింట్‌ల మీద ఎళ్లారా? లేకపోతే లే నార్మల్‌గా లేదు అదేం కాదు. హ్మ్. ఇంతకుముందు చెప్పినట్టున్నా గదా! హ్మ్. ఇన్ ప్రీవియస్ సీజన్స్‌లో నేను చూసినప్పుడు కంటెస్టెంట్స్ ఎవరైనా జెన్యూన్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ రా, నిజమైన నిక్కార్సైన మనిషి రావాలిరా అని అనుకున్నా. అదే సామాన్యులు ఎవరైనా అవకాశం వస్తే బావుంటదనుకున్నా. 'కౌశల్ టైమ్' సీజన్‌లో వచ్చింది. కానీ బట్ ఆళ్ళు నిజం ట్రూ కామనర్స్ కాదు. ఎంతో కొంత ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళు. హ్మ్. గణేష్ కానీ జనం తెలుసు. ఆర్‌జే తర్వాత మిగతా వాళ్ళు కూడా అందరూ తెలుసు. నూతన్ నాయుడు కూడా ఒక పబ్లిక్ ఫిగర్ ఈయన. సో, అప్పుడు నేను బెడ్ మీద యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉన్నా. హ్మ్. కుదరలే. ఇప్పుడు ఆ అవకాశం దొరికింది కాబట్టి హ్మ్. ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ మంచి ప్రతిసారి నేను ఆళ్ళు రాలేదు, ఈళ్ళు రాలేదురా అనుకున్నప్పుడు హ్మ్. సరైన కంటెస్టెంట్ రావాలి అని అనుకున్నా. ఒక జెన్యూన్ ప్యూర్ సోల్ రావాలనుకున్నా. నేను ఫీల్ అవుతాను కన్విక్షన్ ఉంది కాబట్టి. నన్ను నమ్మినోళ్ళు కూడా అదే అనుకున్నారు కాబట్టి ఫోన్ చేసి చెప్పారు. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుపతి దగ్గర ఉన్నప్పుడు చెప్పారు. నేను అప్లై చేశాను. వాళ్ళకి నచ్చింది. అలా వెళ్ళా. సో, నేను నాలా ఉన్నా. ఎంటర్‌టైన్‌మెంట్ అని అంటున్నారు. హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఒక డెఫినిషన్ నేను చెప్తా. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మార్ట్ టీవీ ఓపెన్ చేశాననుకో. హ్మ్. మూవీస్‌కి వెళ్ళినప్పుడు రకరకాల జోనర్స్ ఉంటాయి. హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్‌లోనే యాక్షన్ కూడా ఎంటర్‌టైన్‌మెంటే. హ్మ్. సైన్స్ ఫిక్షన్ కూడా ఎంటర్‌టైన్‌మెంట్, థ్రిల్లర్ రొమాన్స్ కూడా ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంటే, థ్రిల్లర్ కూడా ఎంటర్‌టైన్‌మెంట్, హారర్ కూడా ఎంటర్‌టైన్‌మెంటే, ఎంటర్‌టైన్‌మెంట్. కామెడీ కూడా ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఓన్లీ కామెడీ అనుకుంటే నేనేం చేయలేను. అలాగే సినిమాలో హీరో కాకుండా కామెడియన్ ఎంటర్‌టైన్ చేస్తాడు. అది హ్మ్. హాస్యాస్పదం కరెక్ట్ బేస్ చేసుకొని ఎంటర్‌టైన్‌మెంట్ అవునా హ్మ్. కదా! హ్మ్. హీరోయిక్ ఎంటర్‌టైన్‌మెంట్ వేరుంటది. హీరోయిన్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పండిస్తది. విలన్ ఒక రకమైన ఎంటర్‌టైన్‌మెంట్. నా పర్సనాలిటీ ఒక టైప్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇస్తది అంతే. హ్మ్. అంతే. దీనికి ఓకే. కనెక్ట్ అయ్యేవాళ్ళు కూడా చాలా మందున్నారు. ఓకే. 'నాగార్జున' గారు మిమ్మల్ని అన్ని సార్లు లత్కోర్, లత్కోర్ అంటుంటే మీ ఫీలింగ్ ఏంటి బ్రో? తప్పు చేస్తున్నారు అనిపించింది. 'నాగార్జున' మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఏదైనా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేస్తా. నాకు నచ్చింది అనేస్తా. ఆడెవరైనా పర్లేదు. ఏదైనా అనేస్తా. 'నాగార్జున' గారిని ఎందుకు ఏమనలేదు? నేను అదే చెప్తున్నాను. హ్మ్. అదే చెప్తున్నా. నేను 'శివాజీలో' బజ్ విషయంలో కూడా 'శివాజీని' హ్మ్. కొంత డెకోరం మెయింటైన్ 'శివాజీ' చేసి గారిని వదిలేయి. ఆ! 'శివాజీ' కాదు 'నాగార్జున' గారిని ఎవ్వరైనా ఎందుకనరు? సరే. నాకు ఎళ్ళేటప్పుడు మా ఫాదర్ కానీ, నాకు హరిత గాని ఏం చెప్పారు తెలుసా అందరూ? హ్మ్. హ్మ్. "కన్నా ప్లీజ్, ప్లీజ్" ఆ అంటే కొ ఆ కొ ఫాదర్ ఆ! మాట వింటరు. వె అరే కొన్ని చోట్ల తగ్గాలి కదా శివ. మీరు తగ్గరు గదా! అరే కొన్ని చోట్ల తగ్గాలి కదా శివ. మీరు తగ్గరు గదా! ఎందుకంటే ఇప్పుడు 'నాగార్జున' గారు పర్సనల్‌గా నా మీద అటాక్ చేయాలని ఏదో గ్రడ్జ్ పెట్టుకొని అనట్లా కదా! ఆయన ఎందుకు అంటున్నారు? ఆయన ఏం చెప్తున్నారు? ఇన్‌పుట్ ఎందుకంటే మీకు తెలీదు కదా! తెలుసు కదా! ఆ! ప్రతి వీకెండ్ సార్ వచ్చినప్పుడే మనకి ఏదైనా ఇన్‌పుట్ ఏం ఇన్‌పుట్‌లొస్తాయి. వస్తున్నాయని తెలిసేది. ఆ! లిజనర్ కూడా అయ్యి ఉండాలి కదా! బెస్ట్ లిజనర్ అయ్యి ఆ! ఉండాలి కదా! ఆ! అలా అంటున్నప్పుడు ఫస్ట్ అనగానే అప్పుడే ఒఫెండ్ అయిపోయి అరే! ఇలా అనేస్తున్నారని అనుకోకుండా అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం కన్వే చేయాలనుకుంటున్నారు? పోనీ అంత స్ట్రాంగ్ అన్ స్టేట్‌మెంట్ పాస్ చేస్తున్నారని అంత స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ పాస్ చేస్తున్నారని విన్నాను. తర్వాత మీరు మొత్తం వినండి. నేను స్టాండ్ తీసుకొని దాన్ని కరెక్ట్‌గా చెప్పాల్సిన నేను నా వెర్షన్
చక్కగా డిగ్నిటీ చెప్పాను. అంతే తప్ప ఇలా అంత డిగ్నిఫైడ్ అదే మీ ఇంత డిగ్నిఫైడ్ మీద 'నాగార్జున' గారు అంత డిగ్నిఫైడ్ దగ్గర చెప్పారు. ఒక జర్నలిస్ట్ ఒక ఆమె ఏమో ఇలాగ వచ్చినప్పుడు అదే డిగ్నిఫైడ్‌గా చెప్పొచ్చు ఆమెకి కదా విత్ ఆన్సర్. చాలా రెస్పెక్ట్‌గా చెప్పా శివ. అది ఓకే. జస్ట్ ఎగ్జాంపుల్ శివ. ఓకే. నిజం చెప్తున్నా కదా! ఏమో మీరు ఐ హావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ వుమెన్. కాదు. నేను ఒక్కొక్క ఆవిడకి సిట్యుయేషన్ బట్టి హరీష్ గారు నో. ఒకలాగా ఉంటారేమో. అది చెప్తున్నా కదా! ప్రతి సిట్యుయేషన్ తగ్గట్టు ఉంటది కదా! హ్మ్. మనం పెరుగన్నం తినేప్పుడు ఒక రకమైన టేస్ట్ బడ్ సిట్యుయేషన్ ఉంటది. హ్మ్. బిర్యానీ తినేప్పుడు ఒక రకమైన సిట్యుయేషన్ ఉంటది. అంతే కదా! కానీ మీరు అలాగ అనలేదు. మీరు ఏమంటున్నారు? నేను ఎవరి దగ్గరైనా ఒకలాగే ఉంటాను. ఎలా ఎవరి ఉంటాం శివ? దగ్గరైనా ఆ! శివ ఎలా ఉంటాం? హ్మ్. అంటే హోస్ట్ అంటే మనకు ఆ రెస్పెక్ట్, గౌరవం ఉంటది కాబట్టి, హ్మ్. అది మాట్లాడాల్సినప్పుడు ఎలా మాట్లాడాలి, మనం కన్వే చేసిన విధానం కూడా తెలిసుండాలి. హ్మ్. హ్మ్. అదేనా సామదాన భేద దండోపాయం తెలిసిన మనిషినే కాబట్టి, హ్మ్. కొన్నిసార్లు కన్వే చేసిన విధానం మీకు విషయం తెలుసలేదు. మీరన్నారు కదా! చాలా మంది నాకు కామెంట్స్ ఏం పెట్టారు తెలుసా? హ్మ్. చాలా మంది కూడా ఏమన్నా పర్సనల్‌గా నాకు క్లోజ్‌గా మీడియా ఇండస్ట్రీకి సంబంధించిన నాకు ఒక పెద్ద ఛానెల్ సంబంధించిన మంచి హెడ్ ఏం చెప్పారు తెలుసా? హ్మ్. స్ నాగార్జున గారు మీరొక్కళ్ళే కంటెస్టెంట్. హ్మ్. ఓకే. ఆ డెకోరం మెయింటైన్ చేస్తూ సార్‌కి మీరు చెప్పాల్సిన పాయింట్స్ పెట్టారండి. హ్మ్. చాలామంది తానంటే తందాన ఆహ్, ఆహ్, ఇదే దొంగ అంటే దొంగ. ఇదే దొర అంటే దొర. ఇలా అన్నారు తప్ప మీరు అట్‌లీస్ట్ మాట్లాడారండి మీరు. హ్మ్. కానీ మీరెక్కడ ఆగాలు కూడా కంట్రోల్ అయ్యారు మీరు. హ్మ్. మీలో ఆ ఫైర్ నేను చూసాను. బట్ ఎక్కడ తగ్గాలో కూడా తగ్గింది కనపడింది మాకని అన్నారు. హ్మ్. ఆయన ఓకే. నాకేదో ఇన్‌పుట్ ఇస్తున్నారని నేను అనుకున్నా. చెప్తున్నారు, నన్ను అంటున్నారు అనుకోలా. హుహు. ఏదో చెప్తానికి ట్రై చేస్తున్నారు అనుకున్నా. హ్మ్. అంతే. కానీ సార్ ఇచ్చిన ఇన్‌పుట్‌లు మీరు తీసుకోలేదు కదా! లైక్ లైక్ ఏది హరిత మారండి. థర్డ్ హెచ్ అని అన్నారు కదా! హ్మ్. మీలో మూడో హెచ్ ఉందంట గదా! నాకు హరిత గారు చెప్పారు. తను బానే ఉన్నారు. మీ వోళ్ళంతా బాగున్నారు సేఫ్ అని చెప్పినప్పుడు అయన్నీ హ్మ్. తీసుకున్న తర్వాత మరి నార్మల్ అయ్యాను. ఫుడ్ తిన్నాను. మాట్లాడారు ఆయనతో వీడియో కాల్ మాట్లాడారు. తర్వాత వచ్చిన చూసాను. ఐ హ్మ్. ఫెల్ట్ వెరీ హ్యాపీ. హ్మ్. అదే చెప్తున్నా కదా! నేను సార్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ అన్నారు. ఆళ్ళందరూ లైఫ్‌లో ఏదో ఓకే. కష్టపడి సాధించే పొజిషన్‌కి వచ్చారు కదా! ఓకే. ఇన్‌పుట్స్ తీసుకున్నా. థర్డ్ హెచ్ కోసం ట్రై చేశాను శివ. హ్మ్. ఇక్కడేమవుతుందంటే థర్డ్ హెచ్‌తో పాటు ఫోర్త్ హెచ్ కూడా ఉంటది. ఏంటంటే హ్మ్. హార్ట్ ఉండాలి. హ్మ్. అవునా కాదా? హ్మ్. అది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కోసం మీరు హీటెడ్ ఆర్గ్యుమెంట్ మాట డిబేట్ అవుతుంది. హ్మ్. కానీ వ్యక్తిగతంగా నాకేం ఉండదు. అవును. అవునా? మీరు అవును. నన్నేదో చేయాలనుకోరు. నేను మిమ్మల్ని ఏం అవును. చేయాలనుకోను. అవును. అక్కడ అలా కాదు కదా! హ్మ్. ప్రతి దానికి రాంగ్ నేరేటివ్ సెట్ చేస్తున్నప్పుడు, హ్మ్. క్యారెక్టర్ మీదకెళ్ళిపోతున్నప్పుడు, హ్మ్. ఇప్పుడు నేను చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి కదా! ఆ! సో, ఆ హ్యూమర్ అనేది హార్ట్ ఉన్న చోట వస్తది. హ్మ్. ఆటోమేటిక్ ఫిఫ్త్ హెచ్ హ్యాపీనెస్ గూడా వస్తది. హ్మ్. బట్ మీరు చూస్తే కొన్ని హ్యూమర్ పదాలు పడుతూనే ఉన్నాయి. హ్మ్. నేను నిన్న వచ్చి చూసుకున్నాక నవ్వుకున్నా. నేనేనా అని. హ్మ్.